పీవైక్యూ సిరీస్లో మోడర్న్ హిస్టరీకి సంబంధించి 50 పీవైక్యూస్ని ఆల్రెడీ సాల్వ్ చేశాం. సో ఇది సెకండ్ క్లాస్ కంటిన్యూషన్ అనమాట. ఆల్రెడీ ప్లేలిస్ట్లో 2 వీడియోస్ ఉన్నాయి. ఒకటి పాలిటీ మీద చేసాం, ఇంకొకటి మోడర్న్ హిస్టరీ మీద. సో ఈరోజు క్లాస్ 2 మోడర్న్ హిస్టరీనే చేయబోతున్నాం. సో ఫస్ట్ టాపిక్ వైజ్ కంప్లీట్ చేస్తే బెటర్ అని మోడర్న్ హిస్టరీ మొత్తం కంప్లీట్ చేద్దాం. ఎన్ని పార్ట్స్ వస్తే అన్ని పార్ట్స్. సో మొత్తం పీవైక్యూస్ కంప్లీట్ అయిన తర్వాత విల్ మూవ్ టు పాలిటీ. దాని తర్వాత ఎకనామిక్స్, జాగ్రఫీ, స్టాటిక్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ ఎగ్జామ్ అయ్యే లోపు విల్ ఫినిష్ ఆల్ ద పీవైక్యూస్. ఓకే, సో మీకు రివిజన్ కూడా ఇది బెస్ట్ రివిజన్, ఎందుకంటే ఆప్షన్స్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేసి మోర్ టాపిక్స్ని మనం చదువుకుంటాం అనమాట. రైట్? సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్ మ్యాటర్స్. నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద క్లాస్. కన్సిడర్ ద ఫాలోయింగ్ colonial laws in India. The Rowlatt Act 1919 allowed the government to detain people without trial for up to 5 years. 5 years ka 2 years ki anamata. The Criminal Tribes Act 1871 treated some communities criminal tribes and was repealed in 1952. This statement is correct. The Indian Slavery Act 1843 legalized slavery in British India. In fact, it's the vice versa. ఇంతకు ముందు స్లేవరీ ఉండేది, కానీ అది అబాలిష్ అయిన యాక్ట్ అనమాట ఇది. సో ఏ లీగల్ కోర్ట్స్ కానీ ఎవరిని ఫోర్స్ చేయడానికి లేదనమాట. మీరు స్లేవరీ వీళ్ళ అండర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన పని యు ఆర్ ఎంటైటిల్ టు డూ అని లేదు. అండ్ ఆల్సో యూ కెన్ బై యువర్ ఓన్ ప్రాపర్టీ అండ్ అసెట్. యు ఆర్ నాట్ అండర్ ఎనీ వన్ అకార్డింగ్ టు దిస్ యాక్ట్. సో మనకి 2 మాత్రమే కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఏంటంటే బ్రిటిషర్స్ టైంలో ఇది కూడా ఒక డ్రకోనియన్ లా అనమాట. అంటే మీ క్యారెక్టర్ని బట్టి డిసైడ్ చేయరు, మీ బర్త్ని బట్టి, మీ కమ్యూనిటీని బట్టి మీరు అంటే సో అండ్ సో కమ్యూనిటీకి చెందిన వాళ్ళైతే ట్రైబ్స్ ముఖ్యంగా. సో వీళ్ళని ఈ ముందు నుంచే వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి మీరు ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళని. సో వాళ్ళని డిక్లేర్ వీళ్ళ ఇష్టం అనమాట, బ్రిటిషర్స్ ఇష్టం. వీళ్ళని ఈ యాక్ట్ అంటే ఈ యాక్ట్ కింద కానీ బుక్ చేస్తే సో దే విల్ బి ట్రీటెడ్ యాజ్ క్రిమినల్స్ బై డిఫాల్ట్. ఇది ముఖ్యంగా ఎవరికి వర్తించేదంటే ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఇండిజినస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అండ్ నొమాడిక్ ట్రైబ్స్. నొమాడిక్ అంటే ఏంటి? ఒక సెటిల్మెంట్ ఉండదన్నమాట, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ అయ్యేవాళ్ళు. సో ట్రైబల్ కమ్యూనిటీస్ అలాగే చేస్తూ ఉంటారు కదా. సో వీళ్ళని ఈ యాక్ట్ కింద వాళ్ళు బార్న్ క్రిమినల్స్ అనమాట. వాళ్ళు యాక్ట్ చేయకపోయినా, తప్పు చేసినా చేయకపోయినా వీళ్ళని ముందే డిక్లేర్ చేసేస్తారు కాబట్టి చాలా సప్రెషన్ అనేది ఉండేదన్నమాట. సో ఇట్ వాజ్ రిపీల్డ్ ఇన్ 1952. ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇది 1950లో మన కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చింది కాబట్టి దాన్ని 2 years తర్వాత రిపీల్ చేశారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ రౌలత్ యాక్ట్ గురించి మాట్లాడుకుంటే 1919 మనకి 1914 నుంచి 1918 వరకు వరల్డ్ వార్ అనేది జరిగింది. సో ఇండియా ఆఫ్ డిఫెన్స్ యాక్ట్ అనేది పెట్టారు. స్ట్రిక్ట్ రూల్స్, అంటే ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రివోల్ట్ అవ్వకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్స్ని అడగకుండా ఇండియన్స్ మా సైడ్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారని వాళ్ళు డిక్లేర్ కూడా చేసేసి, అండ్ ఇండియన్స్ బ్రిటిష్ ఆర్మీతో కలిపి ఫైట్ చేస్తారనమాట. వరల్డ్ వార్స్లో పార్టిసిపేట్ చేస్తారు. దెన్ 1918లో ఎప్పుడైతే వార్ ఎండ్ అయిపోయిందో ఇండియన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే ఇండియన్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ బ్రిటిష్. వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం మనం వాళ్ళ సైడ్ వెళ్ళి ఫైట్ చేయడమే కాకుండా 1917లో మనకి మాంటెగ్యూ డిక్లరేషన్ ఒకటి వస్తుంది. మనకి సెల్ఫ్ గవర్నెన్స్ ఇస్తామని ప్రామిస్ చేస్తారు. అండ్ ఇది ఎందుకు వస్తుంది? ఎందుకంటే 1916లో హోమ్ రూల్ మూవ్మెంట్ లాంచ్ చేస్తారు బాల్ గంగాధర్ తిలక్ గారు అలాంగ్ విత్ యానీ బెసెంట్. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనకి 1919లో మంచి రీఫార్మ్స్ వస్తాయని కూడా చెప్తారనమాట. మాంటెగ్యూ డిక్లరేషన్లో ఈ 1917లో చెప్పింది ఇదే అనమాట. సో వీ వర్ వెయిటింగ్ ఫర్ ఇట్, బట్ ఇన్స్టెడ్ వాట్ వీ గాట్ రౌలత్ యాక్ట్. ఎలాగైనా సప్రెషన్ చేయాలని, అంటే ఇంకెప్పుడు రివోల్ట్స్ రాకూడదని, అంటే ప్రొటెస్ట్ కానీ హర్తాల్స్ కానీ ఇవి ఎదుర్కోకుండా ఉండడానికి ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారనమాట. సో అకార్డింగ్ టు దిస్ వితౌట్ ఎనీ అపీల్, అంటే లాయర్ లేకుండా ఏం అపీల్ చేసుకోకుండా, అండ్ సస్పిషన్ ఎవరి మీదైనా ఉంటున్నా, అంటే వాళ్ళు సెడిషన్ చేస్తున్నారనైనా లేదా అగెయిన్స్ట్గా వెళ్తున్నారు గవర్నమెంట్కి అని డౌట్ వచ్చినా వాళ్ళని 2 years జైల్లో పెట్టచ్చు అనమాట, ట్రయల్ లేకుండా. సో అందుకోసం ఈ యాక్ట్ అనేది వచ్చింది. అండ్ ఇది 5 yearsకి కాదు, ఈ అంటే ట్రయల్ చేసి వీళ్ళని డైరెక్ట్గా జైల్లో పెట్టడానికి అనమాట, ఫర్ 2 years అనమాట ఇది. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద బ్రిటిష్ గవర్నమెంట్ పాస్డ్ ఏ లా ఇన్ ద ఇయర్ 1856. ఇట్ వాస్ మెంట్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సోషల్ రిఫార్మ్స్. సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మీరు సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ మాత్రమే చూడాలనుకుంటే హిస్టరీ 1 shots ఉన్నాయి, అందులో రీఫార్మ్ మూమెంట్స్ ఉన్నాయన్నమాట. యూ కెన్ వాచ్ ఇట్. రైట్? సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఆప్షన్స్, విడో రీమ్యారేజ్, అబాలిషన్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ సతీ, అబాలిషన్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అండ్ లా అగెయిన్స్ట్ మర్డరింగ్ ఫీమేల్ చైల్డ్. సో 1856లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారి ప్రోత్సాహంతో విడో రీమ్యారేజ్ అనేది పాస్ అయిందనమాట యాక్ట్. అంటే విడోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రీమ్యారేజ్ చేసుకునేటట్టు అనమాట. సో
ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అబాలిషన్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ సతీ ఎప్పుడు జరిగింది? 1829లోనే జరిగింది. సో హౌ టు రిమెంబర్ దిస్? 1828లో మనకి ఒక సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ అంటే ఒక సొసైటీ అనేది ఫామ్ అయి ఉంటుంది. ఏంట ఆర్గనైజేషన్? బ్రహ్మ సమాజ్. సో ఈ బ్రహ్మ సమాజ్ ఎవరు ఫౌండర్ అంటే రాజారాం మోహన్ రాయ్ గారు. సో దీనికి ముందే ఇతను చాలా కృషి చేస్తుంటారు. అంటే ఇతను ఒక సోషల్ రిఫార్మర్ కాబట్టి చాలా కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. సొసైటీలో ఉన్న ఈవిల్స్ని తరమడానికి చాలా ట్రై చేస్తారనమాట. ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్ చేస్తారు, కాస్ట్ డిస్క్రిమినేషన్స్ కోసం. సో వేరియస్ డిబేట్స్ పెట్టేవాళ్ళు, క్యాంపెయిన్స్ లాంచ్ చేసేవాళ్ళు. న్యూస్ పేపర్ కౌముది అనే న్యూస్ పేపర్ ఉండేది. అండ్ ఫస్ట్ పర్షియన్ న్యూస్ పేపర్ కూడా ఉండేది ఒకటి, విచ్ ఇస్ నోన్ యాజ్ మిరతుల్ అక్బర్. సో అది కూడా ఇతంది అనమాట. అండ్ 1815లో ఆత్మీయ సభ స్టార్ట్ చేశారు. అండ్ లేటర్ 1828లో బ్రహ్మ సమాజ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఇతను చేసిన కృషికి 1 year లేటర్ అంటే 1829లో విత్ ద హెల్ప్ ఆఫ్ విలియం బెంటేక్ వాట్ వాజ్ డన్? అబాలిషన్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ సతీ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుందన్నమాట. అండ్ అబాలిషన్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేది 2006లో పాస్ అవుతుంది. అండ్ లా అగేన్స్ట్ మర్డరింగ్ ఫీమేల్ చైల్డ్ అంటే ఆఫ్టర్ ది బర్త్ ఫీమేల్ చైల్డ్ ఇన్ఫాంటిసైడ్ కాకుండా బర్త్ తర్వాత మర్డర్ జరిగితే బిఎన్ఎస్ కింద అంటే విచ్ కేమ్ ఇన్ 2023 సీరియస్ పనిష్మెంట్ ఉంటుందన్నమాట. అప్ టు 10 years వరకు ఇంప్రిజన్మెంట్ అనేది కూడా చూస్తాం ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ India Arms Act 1878. It was enacted during the Viceroyalty of Lord Ripon. It required Indians to obtain a government license for owning firearms while Europeans were largely exempted. C. 1878లో ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ వచ్చింది, కరెక్టే. బట్ ఎవరి టైంలో వచ్చింది? లార్డ్ లిటన్ టైంలో అనమాట. అండ్ లార్డ్ లిటన్ టైంలోనే ఇలాంటి అట్రాసిటీస్ ఉన్న యాక్ట్స్, ఇలాంటి డ్రకోనియన్ లాస్ అన్నీ చూస్తామన్నమాట. విచ్ షోస్ ద ఇమ్మెన్స్ డిస్క్రిమినేషన్ టువర్డ్స్ ఇండియన్స్ వెన్ కంపేర్డ్ విత్ యూరోపియన్స్. ఓకే, సో లార్డ్ లిటన్ తర్వాత వస్తారు. లార్డ్ లిటన్ చేసిన కొన్ని లాస్ని రిపీల్ చేస్తారు లార్డ్ రిపన్. ఓకే, సో ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఎవరైతే ఇండియన్స్ ఉంటారో వాళ్ళు ఫ్రీగా సెల్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ పొసెస్ చేయకూడదు అనమాట ఆర్మ్స్ అనేవి, వెపన్స్ అనేవి. వేరాజ్ యూరోపియన్స్కి అంత స్ట్రిక్ట్ లాస్ లేవన్నమాట. దే వర్ లార్జ్లీ ఎగ్జామ్టెడ్ యాజ్ యూ కెన్ సీ. సో సెకండ్ ఆప్షన్ కరెక్టే, ఫస్ట్ ఈజ్ రాంగ్. ఎందుకంటే వైస్రాయల్టీ ఆఫ్ రిపన్ కాదు, వైస్రాయల్టీ ఆఫ్ లిటన్ ఉన్నప్పుడు జరిగిందనమాట. బట్ ఇట్ వాజ్ రిపీల్డ్ లేటర్ 1962. ఓకే, 1962లో రిపీల్ అవుతుందన్నమాట. రైట్, సో సెకండ్ మాత్రమే కరెక్ట్ కాబట్టి యూ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఓకే, Warren Hastings became the Governor General of Bengal from Governor of Bengal after the passing of which of the following acts? Charter Acts and Regulating Acts. మోడర్న్ హిస్టరీలో వీటి ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. పీవైక్యూ సాల్వ్ చేసేటప్పుడే మనకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ క్వశ్చన్. ఓకే, యాక్చువల్లీ ఏ రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు? ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ విచ్ ఈస్ 1773. ఎప్పుడైతే మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అయిపోతుందో దాని తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరుగుతుంది కదా. దీని తర్వాత ఫాలోయింగ్ ఈవెంట్ ఏంటి? 1765లో ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అనేది సైన్ చేసుకుంటారు బ్రిటిషర్స్ విత్ హూ? ఇది ఇద్దరితో సైన్ చేసుకుంటారు. ఒకటేమో షుజావుద్ దౌలాతో, హూ వాజ్ ద అవధ్ నవాబ్, అండ్ ఇంకొకటి ముఘల్ ఎంపరర్తో షాలం II చేసుకుంటారు. సో దీంట్లో నిజామాత్ ఫంక్షన్స్ అండ్ దివానీ రైట్స్ అనేవి తీసుకుంటారు. సో దీంతో వాళ్ళు డ్యూయల్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేస్తారు ఒక విధంగా. సో కంపెనీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువ ఉండేది. ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమవుతుంది? ఎక్కువ వెన్ దెవర్ యూస్ టు ఇట్ కరప్షన్ అనేది పెరిగిపోతుంది. సో సేమ్ హ్యాస్ హ్యాపెండ్ హియర్ ఆల్సో. కరప్షన్ బాగా పెరిగిపోయిన తర్వాత దే హ్యావ్ డిసైడెడ్ ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ తీసుకొస్తారనమాట 1773లో. రైట్, అంటే 65లో మనకి ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అనేది జరుగుతుంది. అంటే 7 years లేటర్ కరప్షన్ని ఇప్పుడు ఎలా అయినా కర్బ్ చేయాలని చెప్పి ఈ కరప్షన్ కోసం ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది తీసుకొస్తారు 1773. సో బ్రిటిష్ పార్లమెంట్ ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. బ్రిటిష్ పార్లమెంట్ అనేది వీటిని, ఈ మిస్మేనేజ్మెంట్ని, ఈ కరప్షన్ని మేనేజ్ చేయాలని చెప్పి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది తీసుకొస్తుంది. సో ఆఫ్టర్ దిస్ మనం చూసిన చేంజెస్ ఏంటంటే, అప్పటి వరకు మనకున్న ప్రెసిడెన్సీస్ ఏంటి? 3 ప్రెసిడెన్సీస్ ఉన్నాయి. ఒకటేమో బెంగాల్ ప్రెసిడెన్సీ, ఇంకొక 2 మెడ్రాస్ అండ్ బాంబే ప్రెసిడెన్సీస్. సో ఈ యాక్ట్ ద్వారా వచ్చిన చేంజెస్ ఏంటంటే, అప్పటి వరకు ఈ 3 ప్రెసిడెన్సీస్కి గవర్నర్స్ అనేవాళ్ళు ఉంటారు. సో ఆఫ్టర్ దిస్ యాక్ట్ ఈ గవర్నర్ ఆఫ్ బెంగాల్ వాజ్ మేడ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, అంటే పోస్ట్ అనేది ప్రమోషన్ వచ్చిందనమాట. అండ్ బెంగాల్ ప్రెసిడెన్సీ వాజ్ మేడ్ సుపీరియర్ టు మెడ్రాస్ అండ్ బాంబే. సో వీళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలన్నా రిగార్డింగ్ వార్స్ ఆర్ రెవెన్యూ పరంగా దే డెసిషన్స్ హ్యావ్ టు బి రాటిఫైడ్ బై ద బెంగాల్ ప్రెసిడెన్సీ గవర్నర్, బికాస్
అతనికి ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది కాబట్టి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాబట్టి మేనేజ్మెంట్ని ఫెసిలిటేట్ చేయడానికి ఇంకా ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఈ చేంజెస్ అనేవి తీసుకొచ్చారనమాట. అండ్ 4 కౌన్సిల్ మెంబర్స్ని కూడా యాడ్ చేస్తారు ఫర్ ద ఫస్ట్ టైం. సో ఈ ఫస్ట్ 4 కౌన్సిల్ మెంబర్స్ అనే వాళ్ళు గుర్తుండాలన్నమాట, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ 4 కాబట్టి. సో ఎవరు ఆ ఫస్ట్ 4? జాన్ క్లావరింగ్, ఫిలిప్ ఫ్రాన్సిస్, రిచర్డ్ బార్వెల్ అండ్ జార్జ్ మాన్సన్. సో ఈ 4 మెంబర్స్ కౌన్సిల్లో ఉంటారనమాట. ఎవరు? ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారెన్ హ్యాస్టింగ్స్. సో ఈ వారెన్ హ్యాస్టింగ్సే లాస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఆల్సో అండ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఆల్సో. సో ఇతని కింద ఒక కౌన్సిల్ కూడా ఉండేది విచ్ ఈస్ ఈ 4 మెంబర్స్ అనమాట. అండ్ ఒక సుప్రీం కోర్ట్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు ఫోర్ట్ విలియంలో. బట్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది? 1774లో అనమాట. యాక్ట్ వచ్చి 1773లో వస్తుంది అండ్ సుప్రీం కోర్ట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1774. అండ్ రిమెంబర్ వారెన్ హ్యాస్టింగ్స్ కరప్షన్స్లో చిక్కుకుంటాడనమాట. అంటే ఇతను కరప్షన్ చేశాడన్న అలిగేషన్స్ వస్తాయి అండ్ ఒక ఇంపార్టెంట్ కేసు కూడా ఇతని మీద జరుగుతుంది. అండ్ ఆ కేసు గురించి తెలుసుకోవాలంటే మీరు లాస్ట్ PYQ సిరీస్ చూసి ఉండాలి విచ్ ఈస్ ద ఫస్ట్ వీడియో ఇన్ దిస్ ప్లేలిస్ట్. సో కమింగ్ టు ద టాపిక్, సుప్రీం కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. 4 కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు అండ్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారుతారు. అండ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఈజ్ వారెన్ హ్యాస్టింగ్స్, రైట్? ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటంటే ఈ కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎప్పుడూ అగెయిన్స్ట్గా వెళ్తారనమాట వారెన్ హ్యాస్టింగ్స్కి. సో అడ్మినిస్ట్రేషన్ అనేది సరిగా ఉండదన్నమాట. ఎందుకంటే ఇతను ఏ లా పాస్ చేద్దామన్నా పబ్లిక్కి రిలేటెడ్గా లేదా ఏదైనా ఇంపార్టెంట్ లాస్ ఇతను పాస్ చేద్దామన్నా వీళ్ళ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే వీళ్ళందరి సమ్మతంతోనే పాస్ అవ్వాలి కాబట్టి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మెజారిటీ. సో 4 మెంబర్స్ ఇతనితో కలిపి 5 మెంబర్స్ ఉంటే 3/5 ఓటింగ్ అనేది రావాలి కదా. సో ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ కాబట్టి పాస్ అయ్యేవి కాదనమాట. సో దీన్ని రెడ్యూస్ చేయడానికే అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీని పెంచడానికి నెక్స్ట్ వచ్చిన యాక్ట్లో ఒక మెంబర్ని తీసేస్తారు సో దాట్ మెజారిటీ అనేది ఈజీగా అటైన్ చేయొచ్చని. ఓకే, సో 1773 యాక్ట్లో అనమాట వారెన్ హ్యాస్టింగ్స్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అవుతారు. అండ్ that's all. The Press and Registration of Books Act was enacted in which year? It was enacted in the year 1867. Static, so gurtupettukondi. Consider the following statements about Ilbert Bill of 1883. First of all, ఈ బిల్ వచ్చినప్పుడు ఎవరున్నారు వైస్రాయ్? లార్డ్ రిపన్. ఇతను యాక్చువల్లీ చాలా మంచి పనులు చేశాడు ఇండియన్స్కి. బట్ ప్రతి వాళ్ళ రూలింగ్లో ఏదో ఒక డిసడ్వాంటేజ్ లేకపోతే ఏదో ఒక బ్లాక్ మార్క్ ఉన్నట్టు రిపన్ టైంలో ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ అనేది మనకి అబ్జర్వ్ చేస్తామన్నమాట. సో వాట్ ఈస్ దిస్ ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ అంటే ఇతను ఒక లా మెంబర్ ఇన్ ద రిపన్స్ కౌన్సిల్ ఓన్లీ. సో ఇతను ఈ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనం ప్రొటెస్ట్ అనేవి చూస్తామన్నమాట. నాట్ బై ద ఇండియన్స్ బట్ బై ద యూరోపియన్స్ అనమాట. ఎందుకంటే అకార్డింగ్ టు దిస్ బిల్ వాట్ హీ సెడ్ ఈస్ అప్పటి వరకు యూరోపియన్స్ని ఓన్లీ యూరోపియన్సే ట్రయల్ చేసేవాళ్ళు అనమాట. ఇండియన్ జడ్జెస్ క్వాలిఫైడ్ అండ్ సీనియర్ జడ్జెస్ ఉన్నప్పటికీ వాళ్ళు యూరోపియన్స్ని ట్రయల్ చేయడానికి వీల్లేదు. దే వర్ ఓన్లీ ఏబుల్ టు ట్రయల్ ద ఇండియన్స్. సో ఈ బిల్ ఇతను ఎందుకు తీసుకొచ్చాడంటే ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి, డిస్క్రిమినేషన్ని తగ్గించడానికి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే వీళ్ళు చూపిస్తారనమాట. ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ దిస్ బిల్ హ్యాస్ బీన్ పాస్డ్ అంటే అది డిస్కషన్స్లోకి వచ్చినప్పుడే మనం ప్రొటెస్ట్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట యూరోపియన్స్ సైడ్ నుంచి. సో అది ఏం రిప్రజెంట్ చేస్తుంది? యూరోపియన్స్ మాత్రం ఇండియన్స్ని ట్రయల్ చేయొచ్చు బట్ ఇండియన్స్ యూరోపియన్స్ని ట్రయల్ చేయకూడదు. ఇదేం లాజిక్ అని అందరికీ అర్థమైందనమాట వాళ్ళ డిస్క్రిమినేషన్ వన్ మోర్ టైం, రైట్? సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సర్ కోర్ట్నీ ఇల్బర్ట్. ఇల్బర్ట్ ద్వారానే జరిగింది కాబట్టి దీనికి ఇల్బర్ట్ అన్న పేరు వచ్చిందనమాట. హూ వాజ్ ద లా మెంబర్ ఆఫ్ ద వైస్రాయ్స్ కౌన్సిల్ డ్యూరింగ్ లార్డ్ రిపన్స్ టెన్యూర్. రిపన్ వైస్రాయ్గా ఉన్నప్పుడే ఈ బిల్ అనేది వచ్చింది. ఇట్ అలౌడ్ ఇండియన్ జడ్జెస్ టు ట్రై బ్రిటిష్ అండ్ యూరోపియన్ సిటిజన్స్ ఇన్ క్రిమినల్ కేసెస్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో ట్రూ. సో బోత్ 1 and 2 are correct statements. By the act of which one the Governor General in Council was given the power to legislate for the whole of the British territories in India. అంటే సెంట్రలైజేషన్, బేసిక్గా సెంట్రలైజేషన్ ఏ యాక్ట్లో జరిగింది అని అడుగుతున్నారు అనమాట. ఇందాక యాక్ట్లో మనం ఏం చూసాం? గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఈజ్ మేడ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో ఇక్కడ సెంట్రలైజేషన్ అంటే ఏంటి? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేసిన యాక్ట్ ఏదైనా అడుగుతున్నారనమాట ఇన్ అదర్ వర్డ్స్. సో అది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. సో ఇందులో సెంట్రలైజేషన్ అనేది జరుగుతుంది. అంటే పవర్స్ అనేవి ఇట్ ఈస్ నాట్ డివైడెడ్ అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుంది? ప్రొవిన్సెస్ ఏదైతే ఉంటాయో వీళ్ళు యాక్చువల్లీ లాస్
వీళ్ళే చేసుకోవచ్చు అనమాట. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉంటాయా, సో ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేవి అబాలిష్ చేసేసారు. సో ఇప్పుడు వాళ్ళ లాస్ కూడా గవర్నర్ జనరలే చేస్తారనమాట, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. రైట్, మీరు దీన్ని రిపీల్ అవుతుంది మళ్ళీ ఇది త్రూ 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్లో అవుతుందన్నమాట. బట్ సెంట్రలైజేషన్ జరిగింది అయితే 1833 యాక్ట్లో. అండ్ ఇంకేం చేంజెస్ చూస్తాం 1833 యాక్ట్లో అంటే లా కమిషన్ అనేది సెటప్ అవుతుంది. అండ్ హూ బికేమ్ ద ఫస్ట్ లా మెంబర్, లార్డ్ మెకాలీ, ఇతనే అనమాట. అండ్ మెకాలీ గురించి మాట్లాడుకోవాలంటే మనం ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుకోవచ్చు. 1835లో వస్తుంది కదా, సో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేశారనమాట. ఇతను ఆంగ్లిసిస్ సైడ్ ఉంటాడు. అంటే మనం 2 డివిజన్స్ చూస్తాం కదా ఎడ్యుకేషన్లో, ఓరియంటలిస్ట్ అండ్ ఆంగ్లిసిస్. సో ఆంగ్లిసిస్ట్ సైడ్ ఉంటారు మెకాలీ అనమాట. ఓరియంటలిస్ట్ అంటే ట్రెడిషనల్ ఎడ్యుకేషన్, ట్రెడిషనల్ అంటే మన సాంస్క్రిట్ ఎడ్యుకేషన్ కానీ, పర్షియన్ లేదా అరబిక్, సో ఇలాంటి ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ చేయమని చెప్పేది ఓరియంటలిస్ట్ ఆర్గ్యుమెంట్ అనమాట. వెరస్ ఆంగ్లిసిస్ ఏమంటారంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలి, సైన్స్ని నేర్పించాలి అండ్ ఇంగ్లీష్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి అని ప్రమోట్ చేసేది ఆంగ్లిసిస్ట్. అండ్ ఆంగ్లిసిస్ట్ వన్ ద ఆర్గ్యుమెంట్ అండ్ ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో హైయర్ ఎడ్యుకేషన్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూస్ చేయాలి అని దే హ్యావ్ డిసైడెడ్. ఓకే, సో ది ఆన్సర్ ఈస్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. 1793 చార్టర్ యాక్ట్ ఏంటి, 20 yearsకి ఎక్స్టెండ్ చేస్తారు వీళ్ళ మోనోపోలీని. అండ్ 1853 వాజ్ ద లాస్ట్ చార్టర్ యాక్ట్, వీ ఆల్ నో కదా. సో ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది ఇండియన్స్ని కూడా అలో చేసిన యాక్ట్, బట్ ఎగ్జామ్ అయితే లండన్లో ఉంటుంది. 1813 ఏంటి, మోనోపోలీ హ్యాస్ బీన్ అబాలిష్డ్, కాకపోతే ఎక్సెప్ట్ ఇన్ వాట్, ఎక్సెప్ట్ ఇన్ టీ అండ్ ట్రేడ్ విత్ చైనా. ఇది కంప్లీట్గా అబాలిష్ అయింది 1833 యాక్ట్లోనే అనమాట. సో 1833లో కంప్లీట్గా అబాలిష్ అయిపోతుంది మోనోపోలీ అనేది. సో ప్రైవేట్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే క్రిటిసిజం వస్తుందన్నమాట. ఇంగ్లాండ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరుగుతుంది. సో ఆఫ్టర్ దిస్ ఇంకా మోనోపోలీ ఏంటి, ఏ కాలంలో బ్రతుకుతున్నారు అని జనాలు కూడా క్రిటిసిజం ఇవ్వడం వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ హ్యాస్ ఎండెడ్ మోనోపోలీ అండ్ అలౌడ్ గ్లోబలైజేషన్. సో 1813లోనే ఇంకేం చూస్తాం, ఎడ్యుకేషన్కి ఫండ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట, 1 lakh ఎవ్రీ ఇయర్. అండ్ ఆల్సో క్రిస్టియన్ మిషనరీస్ హ్యావ్ బీన్ అలౌడ్. సో అప్పటి నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. Consider the following statements about the Rayatwari system. Rayatwari system was devised by Captain Alexander Reid and Thomas Munro in 1820. In this system, peasants, who are also known as ryots, paid land revenue directly to the government. It was first introduced in Tamil Nadu and later extended to Maharashtra, Berar, East Punjab, Coorg and Assam. See, first of all, మనకి 3 systems ఉన్నాయా. ఇవి ట్యాక్స్ కలెక్షన్ అంటే రెవెన్యూ, ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ సిస్టమ్స్ అనమాట. ఒకటేమో జమీందారీ సిస్టమ్. జమీందారీ సిస్టమ్ని ఏమంటారు, ఫేమస్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ పర్మనెంట్ సెటిల్మెంట్ అంటారు దీన్ని. అండ్ సెకండ్ రయత్వారీ సిస్టమ్ అండ్ థర్డ్ వన్ మహల్వారీ సిస్టమ్. సో జమీందారీ సిస్టమ్ ఎవరు ఇంప్లిమెంట్ చేసింది, కార్న్వాలిస్. రయత్వారీ సిస్టమ్ ఇక్కడే ఉంది కదా, థామస్ మున్రో అండ్ అలెగ్జాండర్ రీడ్. మహల్వారీ సిస్టమ్ హోల్ట్ మెకెన్జీ అండ్ విలియం బెంటిక్ కూడా ఉంటుంది కొన్ని దాంట్లో, విలియం బెంటిక్, ఈ 2 గుర్తుంచుకోవాలి. సో ఇది వచ్చిన ఇయర్ 1793, రయత్వారీ సిస్టమ్ 1820 అండ్ దిస్ వన్ 1822 మహల్వారీ సిస్టమ్. జమీందారీ సిస్టంలో ఏం జరిగేది, జమీందార్స్ని అపాయింట్ చేసి ఉంటారు. ఈ జమీందారీస్ రైతుల దగ్గర కలెక్ట్ చేసేవాళ్ళు. సో కలెక్ట్ చేసిన దాన్ని జమీందారికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చేయాలన్నమాట బ్రిటిషర్స్కి. జమీందారీ ఎంతైనా కలెక్ట్ చేసుకోవచ్చు, అందుకే ఎక్స్ప్లాయిటేషన్ అనేది విట్నెస్ చేస్తామన్నమాట. సో వీళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ బ్రిటిషర్స్కి ఇచ్చేస్తారు. వేర్ యాజ్ రయత్వారీ సిస్టంలో ఏం జరుగుతుంది, డైరెక్ట్గా ఫార్మర్సే ఇస్తారనమాట ఏంటి, ట్యాక్స్ టు బ్రిటిషర్స్. మహల్వారీ సిస్టంలో ఏం జరుగుతుందంటే మహల్స్ ఉంటాయి కదా, మహల్స్ అంటే నథింగ్ బట్ విలేజెస్ అనుకోండి. సో ఈ విలేజర్స్ అందరూ కలిపి కలెక్టివ్గా పే చేస్తారు ట్యాక్స్ అనేది. ఇందులో బ్రిటిషర్స్కి వచ్చిన లాభం ఏంటంటే సమ్ టైమ్స్ కొంతమంది ట్యాక్స్ పే చేయరనమాట. సో అలా వీళ్ళకి లాసెస్ వస్తాయి. అదే మహల్స్ అనుకోండి కవర్ అయిపోతుంది కదా, అందరూ కలిపి, ఇప్పుడు ఒకరు ఇవ్వకపోతే ఇంకొకరు ఒప్పుకోరు కదా, సో ఆ విధంగా లాభం ఉండేదన్నమాట వాళ్ళకి. రైట్, సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సెకండ్ ఏంటి, పెజెంట్స్ పెయిడ్ డైరెక్ట్లీ టు గవర్నమెంట్, ఎస్ దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సి, జమీందారీ సిస్టమ్ అనేది మనం బెంగాల్ రీజియన్లో చూస్తాం అండ్ రయత్వారీ సిస్టమ్ అనేది మద్రాస్ ప్రెసిడెన్సీలో ముఖ్యంగా సౌత్ ఇండియాలోనే చూస్తాం అనమాట. అండ్ మహల్వారీ సిస్టమ్ అనేది నార్త్లో చూస్తాం అంటే పంజాబ్ రీజియన్స్లో. సో ఇక్కడ ఏం చెప్పారు, ఇట్ వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ తమిళనాడు
అండ్ ఎక్స్టెండెడ్ టు మహారాష్ట్ర, బెరార్, ఓకే. బట్ దిస్ ఈస్ట్ పంజాబ్లో లేదనమాట, ఎందుకంటే ఇక్కడ మహల్వారీ సిస్టమ్ ఉండేది. ఇఫ్ యూ కెన్ ఎలిమినేట్ అ సింగిల్ ఆప్షన్, మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. దిస్ ఆప్షన్ రాంగ్ కాబట్టి ఓన్లీ 1 and 2 ఆర్ ది ఆన్సర్స్. Consider the following statements about the Mahalwari system. It was introduced in 1822 by Holt Mackenzie. Revenue settlement was made with village communities, also called mahals, instead of individual rights. Both statements correct kada? So both 1 and 2 are correct answers. Match the following acts or policies with the respective years in which they were put into place. So Pitt's India Act ఎప్పుడు 1784 correct. Permanent Settlement of Bengal 1793 ఇది కూడా correct. Introduction of the Subsidiary Alliance System 1798, this is also correct. First state ఏది? హైదరాబాద్ అనెక్సేషన్ అనేది జరుగుతుంది ఫస్ట్. అబాలిషన్ ఆఫ్ సతీ 1829 కరెక్ట్ కదా. సో అన్ని వరుసగా కాబట్టి 1 2 3 4 ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. The provincial elections were held for the first time in dash year under the Government of India Act 1935. 1935లో మనకి యాక్ట్ అనేది పాస్ అవుతుంది. దీని 2 years తర్వాత అంటే 1937లో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారనమాట. 7 provincesలో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ కాంగ్రెస్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో they were able to secure good number of seats. Arrange the following provisions or events of the Regulating Act 1773 in chronological order of their introduction or implementation. సో మనం ఇప్పుడు క్రోనాలజీ కావాలి. అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ విత్ 4 కౌన్సిలర్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎట్ ఫోర్ట్ విలియం, రిస్ట్రిక్షన్ ఆన్ సర్వెంట్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంగేజింగ్ ఇన్ ప్రైవేట్ ట్రేడ్, రికగ్నిషన్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్స్ అథారిటీ ఓవర్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఫస్ట్ ఇదంతా కరప్షన్ వల్లే వచ్చింది కదా ఈ యాక్ట్ అనేది. సో మనకి ఫస్ట్ ఏం జరుగుతుంది, బ్రిటిష్ పార్లమెంట్స్ అథారిటీ ఓవర్ ఈస్ట్ ఇండియా, ఈ యాక్ట్ పెట్టిందే బ్రిటిష్ పార్లమెంట్ కదా ఇంటర్వ్యూన్ అయ్యి. సో ఫస్ట్ ఇది జరుగుతుందన్నమాట. 4 ఎక్కడ ఉంది స్టార్టింగ్, ఇదే ఆప్షన్ అనమాట. సో దీని తర్వాత ఏం జరుగుతుంది, థర్డ్ రిస్ట్రిక్షన్ ఆన్ సర్వెంట్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంగేజింగ్ ఇన్ ప్రైవేట్ ట్రేడ్. ఎస్, వాళ్ళు వచ్చిన వెంటనే ఫస్ట్ రిస్ట్రిక్ట్ చేసింది ఇదే అనమాట, ప్రైవేట్ ట్రేడ్ని. ఫ్రీ దస్తక్స్ని కూడా వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు కదా, విచ్ ఈస్ ద రీజన్ వై మనకి మీర్ ఖాసిం రివోల్ట్ అయ్యారు. సో దాని తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది జరుగుతుంది. అండ్ రెస్ట్ ఈస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎట్ ఫోర్ట్ విలియం. సో ఇది 1774లో జరుగుతుంది. అంటే 73లో యాక్ట్ పాస్ అయితే 74లో జరుగుతుంది. సో ఇది లాస్ట్ జరుగుతుందనమాట. అపాయింట్మెంట్ ఆఫ్ అ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ విత్ 4 కౌన్సిలర్స్. సో ఫస్ట్ బ్రిటిష్ పార్లమెంట్ ఇంటర్వ్యూన్ అవుతుంది. దాని తర్వాత ప్రైవేట్ ట్రేడింగ్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తుంది. ప్రైవేట్ ట్రేడింగ్ వల్ల మనకి కరప్షన్ అనేది తగ్గుతుందా. దాని తర్వాత గవర్నర్ ఆఫ్ బెంగాల్ని పవర్ ఎక్కువ ఇచ్చి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ గివ్స్ 4 కౌన్సిలర్స్. దాని తర్వాత ఒక సుప్రీం కోర్ట్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్. వెన్ వాజ్ ద డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ enacted? It was enacted in the year 1915. The reason 1914 to 1918 is the reason. ఎందుకు, ఫస్ట్ వరల్డ్ వార్ అనేది ఈ టైంలోనే ఎమర్జ్ అయి ఉంటుంది. సో ఈ టైంలో ఏం చేయాలి, ఆల్రెడీ వాళ్ళు ఒక యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఇంకొక యుద్ధాన్ని ఆపాలి. అందుకే ఇండియాలో ఈ డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో ఈ టైంలో ఎలాంటి సపరేషన్ రాకుండా చూసుకుంటారు, అంటే ప్రొటెస్ట్ ఏం చేయకుండా చేస్తే ఈజీగా వీళ్ళని రిస్ట్రిక్ట్ చేసేటట్టు ఈ యాక్ట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట బ్రిటిషర్స్ని. Which act declared that British rule in India would end by 30th June 1948? మనకి లాస్ట్ వైస్రాయ్ ఎవరు ఉంటారో ఆబ్వియస్లీ వాళ్ళే డిక్లేర్ చేస్తారు కదా. సో అప్పుడు వచ్చిన యాక్ట్ ఏది, ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ అనమాట, యాక్ట్ ఆఫ్ 1947. సో 1947లో యాక్ట్ వస్తుంది కాబట్టే కదా 1948లో మీకు ఫ్రీడమ్ వస్తుందని చెప్తారు. అండ్ మిగతా ఆప్షన్స్ అనేవి చాలా వేగ్గా చాలా దూరంగా ఉన్నాయి. ఇలా కూడా యూ కెన్ ఎలిమినేట్ ఆప్షన్స్. ఇన్ ఇండియా విచ్ యాక్ట్ డివైడెడ్ ది పవర్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ యూనిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 lists? 3 lists మనం ఎక్కడ చూస్తాం, ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్. మనం స్టేట్ యూనియన్ లిస్ట్ కాదు, అది మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. అండ్ ఇంకొకటి కన్కరెంట్ లిస్ట్. సో మనం 70% ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకున్న యాక్ట్ ఇదే కదా, అందుకే మనకి ఇప్పుడు ఇవి నేమ్లీ ఏంటి, ఇది యూనియన్ లిస్ట్ అనమాట, ఇది స్టేట్ లిస్ట్, అండ్ దిస్ రిమైన్ టు బి సేమ్ కన్కరెంట్ లిస్ట్ అనమాట. సో ఫెడరల్ లిస్ట్లో ఉండేవి గవర్నర్ జనరల్ చూసుకుంటారు. అండ్ ప్రొవిన్షియల్ లిస్ట్లో ఏవైతే ఉంటాయో ప్రొవిన్సెస్ విల్ మేక్ లెజిస్లేషన్ లాస్ ఆన్ ఇట్. కన్కరెంట్ లిస్ట్లో ఉండేవి ఇద్దరు చేస్తారనమాట. అండ్ ఏ యాక్ట్ ద్వారా ఇది చెప్పారంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. సో దీనిలో నుంచే మనం చాలా ప్రొవిజన్స్ తీసుకున్నాం. Consider the following statements about the dual government system in Bengal. The system of dual government in Bengal was introduced by Robert Clive in 1765. 1765 అంటే ఏంటి, ట్రీటీ ఆఫ్ అలహాబాద్. ట్రీటీ ఆఫ్ అలహాబాద్ వెంటనే గుర్తొచ్చేయాలి, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత జరిగింది కదా 1764 తర్వాత నెక్స్ట్ ఇయరే ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అనేది జరుగుతుంది. ఇద్దరితో సైన్ చేసుకుంటారు.
Under this system, the East India Company exercised Diwani rights while the Nijamat powers remained with Nawab. This statement is correct, guys. This statement is also correct. See, Diwani rights అంటే ఏంటి? రెవెన్యూ కలెక్షన్ రైట్స్. ఇవి ఎవరు తీసుకుంటారు? బ్రిటిషర్స్ తీసుకుంటారు. అంటే రాబర్ట్ క్లైవ్ తీసుకుంటాడు. రాబర్ట్ క్లైవే సైన్ చేస్తాడనమాట రెవెన్యూ కలెక్షన్ రైట్స్. ఇవి నిజామత్ పవర్స్ అంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినవి అనమాట. అడ్మినిస్ట్రేషనల్ పవర్స్. The dual government system was abolished by East India Company in 1772. Yes. So 1, 2 and 3 are correct answers. సో ఈ డ్యూయల్ గవర్నమెంట్ని కూడా అబాలిష్ చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీనే 1772లో చేస్తుంది. ఎందుకంటే 1773లో దే హ్యాడ్ అదర్ ప్లాన్స్. అదర్ ప్లాన్ ఏంటి? రెగ్యులేటింగ్ యాక్ట్. సో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా కరప్షన్ని కర్బ్ చేద్దామన్న ప్లాన్ ఉంది కాబట్టి డ్యూయల్ గవర్నమెంట్ని 1772లో అబాలిష్ చేసేస్తారనమాట. సో ఈ దివానీ కలెక్షన్ రైట్స్ 3 లొకేషన్స్కి తీసుకుంటారు కదా. ఏంటవి? బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా. సో ఈ 3 రీజియన్స్కి రెవెన్యూ కలెక్షన్ రైట్స్ తీసుకుంటారనమాట. సో ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ప్రకారం అవధ్ నవాబ్ ఎవరైతే ఉంటారో ఇతను రివోల్ట్ అవుతాడు కదా. సో వార్ ఇండెమ్నిటీ కింద 53 lakhs పే చేస్తాడనమాట బ్రిటిషర్స్కి, రైట్. అండ్ షాలం 2 ఉంటారు కదా, 26 lakhs ఇస్తారనమాట. బ్రిటిషర్స్ ఇస్తారు షాలం 2కి యాజ్ అ పెన్షన్. సో దీంతోపాటు బెనారస్లో ఉంటాడనమాట. ఆ బెనారస్ ఇచ్చిందే అవధ్ నవాబ్ అనమాట. సో ఈ ట్రీటీ చేసుకుంటాడు. అండ్ 3 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. Rayatwadi system of revenue collection in India introduced by the British was based on which theory? It was based on Ricardian theory of rent అనమాట. సో బేసికలీ ఈ రికార్డియన్ థియరీ ఏంటంటే ల్యాండ్ ఎంత ఫర్టైల్గా ఉంటే దాని మీద బేస్ అయి ఉంటుందన్నమాట మన ఇచ్చే రెంట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్టిలిటీ అనేది రిచ్గా ఉంటే రెంట్ కూడా హైగా ఉంటుంది, పువర్గా ఉంటే రెంట్ కూడా లోగా ఉంటుంది అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫర్టిలిటీ ఆఫ్ ద ల్యాండ్. When was the Secretary of State for India made responsible for the government of British India by bringing about changes in the home government? So Secretary of the State ఎప్పుడు రెస్పాన్సిబుల్ చేశారు? ఎప్పుడైతే క్రౌన్ రూల్ స్టార్ట్ అయిందో అప్పుడు. సో క్రౌన్ రూల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1858లో జరిగిందనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 1857లో మనకి సిపాయ్ మ్యూటినీ అనేది జరుగుతుంది. సో వాళ్ళు రియలైజ్ అవుతారనమాట ఎలా వీళ్ళని కూల్ చేయాలి అని, మనల్ని అపీస్ చేయాలి అని వాళ్ళు కొన్ని తీసుకొచ్చారనమాట. మనకి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఎవరు తీసుకొచ్చారు? లార్డ్ డల్హౌసీ తీసుకొచ్చారు. సో ఇమీడియట్గా దాన్ని అబాలిష్ చేశారనమాట. సో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఏంటి? అనెక్సేషన్ పాలసీ కదా, అన్ని బ్రిటిష్ ఇండియాలోకి యాడ్ చేసేసుకుంటున్నారనమాట. సో దానివల్ల అజిటేషన్ ఆల్రెడీ జనాల్లో ఉంది కాబట్టి అది అబాలిష్ చేశారు. అండ్ దెన్ రిలీజియస్ ఇంటర్ఫరెన్స్ ఏదైతే ఉందో అది కూడా తగ్గిస్తారనమాట. వహాబీ మూమెంట్ ఇలాంటి పెద్ద పెద్ద మూమెంట్స్ అన్నీ చూస్తారు. సో రిలీజియస్ ఇంటర్ఫరెన్స్ జరిగినప్పుడు రివోల్ట్స్ వస్తున్నాయని అర్థమై అది కూడా టోలరెంట్గా ఉంటాము అని చెప్తారనమాట. సో ఇలాంటివన్నీ చేస్తారు. అండ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ పోస్ట్ని క్రియేట్ చేస్తారు. సో సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ పోస్ట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఇతను ఒక స్పోక్స్ పర్సన్లా ఉంటారనమాట ఇండియాలో ఏవైతే జరుగుతున్నాయో అడ్మినిస్ట్రేషన్కి పరంగా, కమర్షియల్ యాక్టివిటీస్, పొలిటికల్, ఈ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా క్రౌన్కి ఇస్తారనమాట. ఓకే, సో ఆ డ్యూటీ ఉందన్నమాట అతనికి. అండ్ ఇండియా నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవరిస్తారు? గవర్నర్ జనరల్ or Viceroy. In 1942, the British government sent the Dash mission to India. Cripps mission, Linlithgow mission, Cabinet mission and Lansdowne mission. So Cripps mission 1942లో వస్తుంది, Linlithgow mission ఆగస్ట్ ఆఫర్ అనమాట 1940లో వస్తుంది. Linlithgow was the Viceroy at that time. అండ్ క్యాబినెట్ మిషన్ మనకి 1946లో వస్తుంది. Lansdowne మిషన్ ఏమి ఉండదు మనకి. సో క్రిప్స్ మిషన్ ప్రకారం అసలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇండియన్స్ని అపీస్ చేయడానికి వచ్చాయి. సో జపాన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ని ఒక్కొక్కటిగా ఆక్యుపై చేస్తూ వస్తుంది. సో బ్రిటిషర్స్ నీడెడ్ ఇండియన్ సపోర్ట్. మన సపోర్ట్ కావాలంటే మనల్ని అపీస్ చేయాలి. సో ఈ రీఫార్మ్స్ అనేవి, ఇలాంటి మిషన్స్ అనేవి కొన్ని తీసుకొచ్చారు. ఒక్కొక్కటిగా ఈ మిషన్స్ ఏంటో చూద్దాం. ముందుగా క్రిప్స్ మిషన్. సో ఈ క్రిప్స్ మిషన్ని గాంధీ గారు ఏమన్నారో తెలుసా? గాంధీ గారు పోస్ట్ డేటెడ్ చెక్ అన్నారు. పోస్ట్ డేటెడ్ చెక్ ఇన్ ఎ క్రాషింగ్ బ్యాంక్ అన్నారనమాట. పోస్ట్ డేటెడ్ చెక్ అనడానికి కారణం ఏంటి? ఎందుకంటే అంత ఇన్వాలిడ్గా ఉంటాయన్నమాట. సో వాట్ క్రిప్స్ మిషన్ ప్రొవైడెడ్ ఈజ్ డొమినియన్ స్టేటస్ ప్రొవైడ్ చేస్తుంది, బట్ ఆఫ్టర్ ద వార్. అండ్ ప్రొవిన్సెస్ ఏవైతే ఉన్నాయో దే కెన్ ఆప్ట్ అవుట్ ఆఫ్ ఇండియన్ యూనియన్. మన ఇండియన్ యూనియన్లో
చాలా స్టేట్స్ అండ్ ప్రొవిన్సెస్ వస్తాయి కదా. సో వీటి నుంచి ఏవైతే ప్రొవిన్సెస్ ఇఫ్ దే వాంటెడ్ టు ఆప్ట్ అవుట్ దే కెన్ ఆప్ట్ అవుట్ అనమాట. దీని అర్థం ఏంటంటే ఇండియాని డివిజన్ చేస్తున్నారు, అంటే వాళ్ళు ఒక బ్లూ ప్రింటే ఇచ్చేస్తారనమాట డివిజన్కి, ఎందుకంటే రీఫార్మ్స్లోనే ఉంది కాబట్టి. సో ప్రొవిన్సెస్ సపరేట్ అవ్వచ్చు, ఇండియన్ యూనియన్ నుంచి వాళ్ళు సపరేట్గా ఒక కాన్స్టిట్యూషన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్ ఈస్ లీడింగ్ టు డివిజన్ కాబట్టి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రిజెక్టెడ్ ఇట్. అండ్ క్రిప్స్ మిషన్లో భాగంగానే ఇంకొకటి ఏంటంటే మైనారిటీ కాదు, ముస్లిమ్స్ కన్సెంట్ అనేది ఉండాలన్నమాట ఏ కాన్స్టిట్యూషన్లో చేంజెస్ చేయాలన్నా. సో వీటో పవర్ అనమాట, వీటో పవర్ని ముస్లిం లీగ్కి ఇస్తామని చెప్తారు, ముస్లిమ్స్కి. దీన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెసే కాదు ముస్లిం లీగ్ కూడా సపోర్ట్ చేయదన్నమాట, వాళ్ళు కూడా రిజెక్ట్ చేస్తారు. రీజన్ బీయింగ్ ఇక్కడ మొహమ్మద్ అలీ జిన్నాకి ఏం కావాలి, సెపరేట్ నేషన్ పాకిస్తాన్ అనేది సపరేట్గా కావాలి, ఇలాంటి ప్రొవిజన్ ఏం ప్రొవైడ్ చేయలేదు కాబట్టి రిజెక్ట్ చేస్తారు. సో క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయింది కాబట్టి గాంధీజీ గారు క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది లాంచ్ చేస్తారనమాట ఇన్ ద ఇయర్ 1942. సో ఇక్కడ ద బ్రిటిష్ గవర్నమెంట్ సెంట్ విచ్ మిషన్ టు ఇండియా అంటే క్రిప్స్ మిషనే మనకి ఆన్సర్ అనమాట, ఈ మిషనే వస్తుంది రైట్. అండ్ విల్ సి ఆగస్ట్ ఆఫర్ ఆల్సో. సో ఈ ఆగస్ట్ ఆఫర్ అనేది 1940 వస్తుంది. ఇది ఫెయిల్ అవ్వడం వల్ల ఇండివిజువల్ సత్యాగ్రహం అనేది స్టార్ట్ చేస్తాం, అంటే ఒక్కొక్కరు అనమాట, ఒకరి తర్వాత ఒకరు పీస్ఫుల్ మెథడ్స్లో. ఫస్ట్ చేసింది ఎవరు, వినోబా భావే గారు ఫస్ట్ చేస్తారనమాట. సెకండ్ చేసేది జవహర్లాల్ నెహ్రూ గారు అండ్ థర్డ్ బ్రహ్మదత్ గారు. సో 42 క్రిప్స్ మిషన్ ఫెయిల్ అవ్వడం వల్ల క్విట్ ఇండియా మూవ్మెంట్ లాంచ్ చేసాం, అండ్ ఆగస్ట్ ఆఫర్ ఫెయిల్ అవ్వడం వల్ల ఇండివిజువల్ సత్యాగ్రహం అనేది మనం చూస్ చేసుకున్నాం అనమాట. సో ఈ ఆగస్ట్ ఆఫర్లో ఏం చెప్పారు, ఇక్కడ కూడా సేమ్ అదే పాట అనమాట, డొమినియన్ స్టేటస్ ఇస్తామన్నారు. మనకి డొమినియన్ స్టేటస్ ఎందుకు, మనం ఈ డొమినియన్ స్టేటస్ అనేది ఎప్పుడో అడిగినప్పుడు ఇవ్వలేదు. అండ్ 1929లోనే లాహోర్ సెషన్లో పూర్ణ స్వరాజ్ని డిక్లేర్ చేశారు కదా ఎవరు, జవహర్లాల్ నెహ్రూ గారు. సో మన పూర్ణ స్వరాజ్ని డిక్లేర్ చేసి మనకి కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి అని అప్పుడే అడిగారనమాట. సో 1929 తర్వాత మనకి 1930లో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ జరిగింది. ఇవన్నీ ఒక క్రోనాలజీ జరిగిన తర్వాత 1940లో ఆగస్ట్ ఆఫర్ తీసుకొచ్చి డొమినియన్ స్టేటస్ ఇస్తారంటే మనం ఎందుకు ఒప్పుకుంటాం, ఆబ్వియస్లీ ఒప్పుకోం. సో అది రిజెక్ట్ అయ్యిందనమాట. అండ్ ఇంకేం ప్రొవైడ్ చేశారు అంటే ఆగస్ట్ ఆఫర్లో డొమినియన్ స్టేటసే కాకుండా దే హ్యావ్ ఆల్సో సెడ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒకటి సెటప్ చేస్తాం. ఇది కూడా ఎప్పుడు, ఆఫ్టర్ ది వార్. సో టైం లైన్ అనేది సరిగ్గా లేదు, మొత్తం వేగ్గా ఉంది ఈ ఆఫర్ అని రిజెక్ట్ చేస్తారనమాట బోత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్. ఇండియన్ రిప్రజెంటేషన్ని కూడా పెంచుతామన్నారు, ఎక్కడ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో, ఇండియన్ రిప్రజెంటేషన్ ఇన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రైట్. సో దీస్ వర్ ద రిఫార్మ్స్. సో ఇది కూడా ఫెయిల్ అయింది, 1940లోది ఫెయిల్ అయింది, 42లోది ఫెయిల్ అయింది. సో దే హ్యావ్ కమ్ అప్ విత్ ద అనదర్ ప్లాన్ విచ్ ఇస్ క్యాబినెట్ మిషన్. 1946లో వస్తుంది. 3 మెంబర్డ్ కమిటీ ఇది, 3 మెంబర్స్ ఉంటారు. ఇందులో స్టాఫోర్డ్ క్రిప్స్ కూడా ఉంటారనమాట, ఎవరైతే క్రిప్స్ మిషన్ తీసుకొచ్చారో అతనే అనమాట మళ్ళీ వస్తాడు. సో మిగతా ఇద్దరు ఎవరు, ఏవి అలెగ్జాండర్ అండ్ పెథిక్ లారెన్స్. సో పెథిక్ లారెన్స్ చైర్మన్ అనమాట దీనికి. సో ఈ ముగ్గురు తీసుకొస్తారనమాట. సో అకార్డింగ్ టు దిస్ ప్లాన్, సో 1946లో వచ్చిన క్యాబినెట్ మిషన్ ప్లాన్లో 3 ప్రపోజల్స్ ముఖ్యంగా వాళ్ళు ప్రపోజ్ చేస్తారనమాట. ఒకటేమో ఫెడరల్ స్ట్రక్చర్. సో 3 టైర్ ఫెడరల్ స్ట్రక్చర్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు, వేర్ ఒక సెంటర్ అనేది ఉంటుంది. వీళ్ళేం మేనేజ్ చేస్తారంటే సిడిఈ, సి అంటే కమ్యూనికేషన్, డి అంటే డిఫెన్స్ అండ్ ఈ అంటే సిడిఎఫ్ అనమాట, ఫారెన్ అఫైర్స్. సో ఈ 3 మాత్రం యూనియన్ చూసుకుంటుంది. దాని తర్వాత లెవెల్లో ప్రొవిన్సెస్ ఉంటాయి, దీని తర్వాత లెవెల్లో ఇది మిడిల్ లెవెల్ అనమాట, అండ్ దీని కింద ఇండివిజువల్ ప్రొవిన్సెస్ ఉంటాయి. సో ఇది ఒక ప్రపోజల్ అనమాట, ఫెడరల్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తామని చెప్పారు. అండ్ సెకండ్ ఏంటంటే గ్రూపింగ్. ఈ గ్రూపింగ్లో ఏం చేశారంటే ఇండియాలో ఎన్నైతే స్టేట్స్ ఉన్నాయో, ప్రొవిన్సెస్ ఉన్నాయో వాటన్నిటిని 3 గ్రూప్స్గా డివైడ్ చేస్తామన్నారు, ఏబిసిగా. సో ఏ వచ్చి హిందూ మెజారిటీ గ్రూప్ అనమాట, చూసారా డివైడ్ అండ్ రూల్ క్లియర్గా కనిపిస్తుంది కదా. సో హిందూ మెజారిటీవి, ఇవి ముస్లిం మెజారిటీవి, 2 అనమాట. బి అండ్ సి ముస్లిం మెజారిటీ ఉంటుంది. బిలో నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రొవిన్స్, బలూచిస్తాన్, సింధ్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయన్నమాట. అండ్ సిలో బెంగాల్ అండ్ అస్సాం, ఇవి కూడా ముస్లిం మెజారిటీ ఏరియాస్ అనమాట. సో క్లియర్గా ఈ గ్రూపింగ్ చూసి మొహమ్మద్ అలీ జిన్నా ఏమనుకుంటాడంటే ఇవి ముస్లిం మెజారిటీ ఏరియాస్ కదా, ఫ్యూచర్లో పాకిస్తాన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అని అనుకుంటారంట. బట్ ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ అనమాట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏమనుకుంటుందంటే ఈ గ్రూపింగ్ అనేది కంపల్సరీ కాదు, కావాలంటే వాళ్ళు
ఈ గ్రూపింగ్ అనేది మారచ్చు. అంటే సి గ్రూప్లో ఉండే ప్రొవిన్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏ గ్రూప్కి కూడా కావాలంటే వెళ్ళొచ్చు అన్న అండర్స్టాండింగ్ ఐఎన్సీది, అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ది. సో ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత వెళ్ళి అడుగుతారనమాట క్యాబినెట్ మిషన్ని డైరెక్ట్గా, ఎవరి ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ అంటే ఐఎన్సీ వాళ్ళ ఇంటర్ప్రిటేషనే కరెక్ట్ అంటే అప్పుడు మొహమ్మద్ అలీ జిన్నాకి అసలు నచ్చలేదనమాట. ఎందుకంటే హీ ఆల్వేస్ వాంటెడ్ సపరేట్ నేషన్, పాకిస్తాన్ అనేది డ్రీమ్లానే ఉండిపోతుందేమో అని డైరెక్ట్ యాక్షన్ డేని కాల్ చేస్తాడనమాట. అండ్ ఇట్ ఫెయిల్డ్, క్యాబినెట్ మిషన్ ఫెయిల్ అయింది ఎందుకంటే యాక్సెప్ట్ చేయలేదన్నమాట, ఇద్దరూ యాక్సెప్ట్ చేయలేదు మళ్ళీ. సో డైరెక్ట్ యాక్షన్ని కాల్ చేస్తాడు. 1946లో జరుగుతుంది, 16th ఆగస్ట్. సో క్యాల్కట్టా కిల్లింగ్స్ అని కూడా అంటారు దీన్ని ఫేమస్గా. ఆల్ ఇండియా రేడియోలో డిక్లేర్ చేస్తారనమాట డైరెక్ట్ యాక్షన్ డేని. సో దీన్ని సీరియస్గా తీసుకొని క్యాల్కట్టా నుంచి స్టార్ట్ అవుతుంది రివోల్ట్ అనేది. మర్డర్స్ అనేవి, బ్రూటల్ కిల్లింగ్స్ అండ్ ఇలాంటివన్నీ క్యాల్కట్టా నుంచి స్టార్ట్ అయ్యి నోవాఖలీ, బీహార్, పంజాబ్ ఇవంతా స్ప్రెడ్ అవుతుందన్నమాట. చాలామంది చనిపోతారు అండ్ దట్స్ హౌ క్యాబినెట్ మిషన్ కూడా మనకి ఫెయిల్ అవుతుంది, రైట్. అండ్ లాన్స్డౌన్ ఏ మిషన్ తీసుకురాలేదు. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 1942లో వచ్చిన మిషన్ క్రిప్స్ మిషన్. ద రిజల్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 1835, మెకాలీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ యాక్టే అనమాట. వాస్ టు మేక్ డాష్ యాజ్ అ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ డాష్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ హయ్యర్ లెవెల్కి అనమాట. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో దీనికి వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ వాడమంటాడు. వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటే లోకల్ లాంగ్వేజెస్. సో వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ వచ్చి ప్రైమరీకి, అండ్ హై స్కూల్ ఏదైతే ఉంటుందో హయ్యర్ ఎడ్యుకేషన్ దానికి ఇంగ్లీష్ అనమాట. యూనివర్సిటీ లెవెల్లో కూడా హయ్యర్ లాంగ్వేజ్ వాడమంటారు, అంటే హయ్యర్ లెవెల్కి ఇంగ్లీష్ అండ్ వెర్నాక్యులర్ మిక్స్ ఆఫ్ బోత్. అండ్ కాలేజ్, యూనివర్సిటీ లెవెల్లో ఇంగ్లీష్ వాడమంటారు. The Charter Act of 1813 extended the East India Company's rule in India to another 20 years. అన్ని 20 yearsకి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, మనం 1784లో చూస్తాం, దాని తర్వాత 92లో ఒకటి చూస్తాం, తర్వాత 1813 తర్వాత 1833 చూస్తాం, తర్వాత 1853 చూస్తాం, రైట్. సో ఇట్ వాస్ ఎక్స్టెండెడ్ టు 20 years. The objective of Simon Commission was to decide political future, to decide religious future, ఎడ్యుకేషనల్ ఫ్యూచర్, ఎకనామిక్ ఫ్యూచర్. కామన్ సెన్స్తో కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఎకనామిక్ ఫ్యూచర్, ఎడ్యుకేషనల్ ఫ్యూచర్కి మనకి మెకాలీ, యాంగ్లిసిస్, స్టోరియస్, ఓరియంటలిస్ వాళ్ళ టాపిక్ వస్తుంది. రిలీజియస్ గురించి అసలు ఏమీ ఉండదన్నమాట. పొలిటికల్ ఫ్యూచర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో పొలిటికల్ అంటే అడ్మినిస్ట్రేషన్లో చేంజెస్ అనేవి మనం చూస్తాం. దీని తర్వాతే మనకి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కూడా వస్తుంది బేస్డ్ ఆన్ దిస్ రిపోర్ట్ ఆల్సో. సో సైమన్ కమిషన్ అందరూ ఆల్ వైట్ కమిషన్ అనమాట ఇది. అందుకే ప్రొటెస్ట్ అనేవి చూస్తాం, మనం అబ్జర్వ్ చేస్తాం. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రొటెస్ట్ చేస్తారనమాట. సో ఈ ప్రొటెస్ట్లో అందరూ సైమన్ గో బ్యాక్ అన్ని ప్లకార్డ్స్ పట్టుకొని బాయ్కాట్ చేస్తారనమాట. ఈ కమిషన్ని మొత్తం బాయ్కాట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ లాలా లజపత్ రాయ్ గారు, హూ వాజ్ ఆల్సో నోన్ యాజ్ పంజాబ్ కేసరి, లాహోర్లో ప్రొటెస్ట్ చేస్తారనమాట. ఈ ప్రొటెస్ట్లో వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారంటే లాఠీ చార్జ్ చేద్దామని. సో లాఠీ చార్జ్ చేస్తారు. దీంట్లో సివియర్గా ఇంజురీస్ అవుతాయి లాలా లజపత్ రాయ్ గారికి. ఇమీడియట్గా చనిపోరు, కానీ దీనివల్లే కొన్ని రోజుల తర్వాత చనిపోతారనమాట. అండ్ దీన్ని అవెంజ్ చేసుకోవడానికి భగత్ సింగ్, ది యూత్ ఐకాన్, ఏం చేస్తారు, అవెంజ్ చేయడానికి మర్డర్ ప్లాన్ చేస్తారనమాట జేమ్స్ స్కాట్ మీద. బట్ అది బై మిస్ అయ్యి సాండర్స్ చనిపోతారు. సో సాండర్స్ మర్డర్లో ఇరుక్కుంటాడనమాట భగత్ సింగ్, రైట్. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ ఏ, టు డిసైడ్ ఇండియాస్ పొలిటికల్ ఫ్యూచర్. Which act of the British Parliament was also known as East India Company Act 1793? 1793 Act ne the Charter Act 1793 అని కూడా అంటారు. In which year the British government enacted a legislation banning the use of printed cotton textiles called chins in England? Interestingly, this act was also known as the Calico Act. ఇది 1700sలో అనమాట. అంటే మనవి చాలా డిమాండ్ ఉండేవి మన కాటన్ అనేది. సో అది కాంపిటీషన్గా మారిందనమాట బ్రిటన్లో. సో సిన్స్ ఇట్ వాస్ థ్రెటనింగ్ ది అదర్ బ్రిటిష్ మర్చెంట్స్, ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. సో రిస్ట్రిక్షన్స్ అనేవి పెరిగాయి అనమాట. మన మీదే కాదు, చైనా, జపాన్ ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళన్నిటి టెక్స్టైల్స్ మీద వాళ్ళు రిస్ట్రిక్షన్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఈ క్యాలికో అనేది బైండింగ్ చేస్తారు కదా బుక్స్కి, వాటిలో కూడా యూజ్ చేస్తారనమాట. ఇట్ వాజ్ అ క్వాలిటీ మటీరియల్. Which of the following Indian states was the first to sign a subsidiary alliance with the British? హైదరాబాద్ కదా. ఏ ఇయర్లో? 1798లో. సో ఫస్ట్ స్టేట్గా మారుతుంది హైదరాబాద్, విచ్ యాక్సెప్ట్ సబ్సిడరీ అలయన్స్ విత్ ద బ్రిటిష్. నిమోనిక్ గుర్తుంది కదా, హెచ్ఎంటీ స్టీల్ ఏపీలో ఫేమస్ అనమాట. ఎస్జీ, ఇట్ ఈస్ ఫేమస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో హెచ్ ఫర్ హైదరాబాద్, ఎం ఫర్ మైసూర్, టీ ఫర్ తంజోర్, ఏ ఫర్ అవధ్, పీ ఫర్ పేష్వాస్తో చేసుకుంటారు కదా, అండ్ ఎస్ ఫర్ సింధియాస్,
G for గైక్వాడ్స్. ఏ ఇయర్లో చేసుకుంటారో కూడా ఇంపార్టెంట్. అంటే అన్నీ గుర్తుపెట్టుకోకపోయినా ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. 1798లో వరుసగా వస్తాయి కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. 1799లో, ఇది కూడా 1799లో, 1801లో, 2లో అండ్ ఈ రెండు 1803లో మరాఠా వార్స్ జరుగుతాయి కదా, అప్పుడు చేసుకుంటారు. సో ఫస్ట్ స్టేట్ హైదరాబాద్ అనమాట. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఎంప్రెస్ ఆఫ్ ఇండియా యాక్ట్. The original name of the act was the Royal Titles Act 1877. It officially recognized Queen Victoria as the Empress of India. Basically they were talking about Delhi Darbars. మనకి 3 times జరుగుతుంది, 1877లో, 1903లో అండ్ 1911లో. సో ఈ 3 times ఢిల్లీ దర్బార్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఇట్ ఈస్ అ సెరమనీ. ఎప్పుడైతే క్వీన్ని, అంటే అక్కడ ఎవరైతే క్వీన్ ఎలక్ట్ కాదు క్వీన్ అవుతారో వాళ్ళని ఎంప్రెస్ ఆఫ్ ఇండియాగా చేసే యాక్ట్ అనమాట. ఆ యాక్ట్ పేరు రాయల్ టైటిల్స్ యాక్ట్. 1876లో వస్తుంది అండ్ ఈ 1877లో సెరమనీ అనేది ఇండియాలో కండక్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ వచ్చి క్వీన్ విక్టోరియాని ఎంప్రెస్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేస్తారు. అండ్ తర్వాత సెకండ్ ఎడ్వర్డ్ VII అండ్ థర్డ్ జార్జ్ V విత్ క్వీన్ మేరీ, కన్సర్ట్ మేరీ. సో ఈ ముగ్గురిని ఎంప్రెస్ ఆఫ్ ఇండియాగా, ఎంపరర్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేసిన సెరమనీస్ అనమాట. ఇవి మనకి ఫెమైన్స్, బెంగాల్ ఫెమైన్, ఇలాంటి ఫెమైన్స్ వచ్చిన టైంలో కూడా 1 crore ఖర్చు పెట్టి ఇలాంటి సెరమనీస్ చేశారు. దట్స్ వై దే రిసీవ్డ్ క్రిటిసిజం ఆల్సో. సో ఆన్సర్ ఏంటి? బోత్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. అండ్ ఇక్కడ 1911లో ఏం జరుగుతుంది మనకి? ఢిల్లీ కాన్స్పిరసీ కేసు అనేది జరుగుతుంది. లార్డ్ హార్డింగ్ మీద బాంబ్ అటాక్ అనేది జరుగుతుంది కదా. బై హూమ్? రాజ్ బిహారీ బోస్ భయపెట్టిచ్చారనమాట. రాజ్ బిహారీ బోస్ అండ్ బసంత్ కుమార్ బిశ్వాస్. మాస్టర్ మైండ్ వచ్చి రాజ్ బిహారీ బోస్, ఇది ఇంప్లిమెంట్ చేసింది బసంత్ కుమార్ బిశ్వాస్, ఇంక్లూడింగ్ సచేంద్రనాథ్ సాన్యాల్. Which of the following acts of 1947 regulates the Indian labour law with regard to trade unions as well as the individual workman? Indian Council Acts, Charter Acts, Rowlatt Act and Industrial Disputes Act. ఇక్కడ మీకు ఆన్సర్ తెలియకపోయినా కామన్ సెన్స్తో చేయొచ్చు కదా. ట్రేడ్ యూనియన్స్కి సంబంధించింది ఏది ఉంటుంది? ఇంకా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్టే అనమాట. రౌలత్ యాక్ట్ అనేది మనకి 1919 వస్తుంది. అండ్ చార్టర్ యాక్ట్స్ మనం చూసాం 17 అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కమర్షియల్ యాక్టివిటీస్కే రిస్ట్రిక్ట్ అయిపోయిన టైంలో వస్తాయి. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ అనేవి కాన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్ కోసం వస్తాయి. సో రౌలత్ యాక్ట్ బ్లాక్ యాక్ట్ అన్నారు దీన్ని, చూసాం కదా. 2 years జైల్లో పెట్టేయచ్చు అనమాట, అప్పీల్ లేకుండా, లాయర్ లేకుండా, ట్రయల్ లేకుండా. అండ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ యాక్ట్ పాస్డ్ బై బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబాలిష్ ద కౌన్సిల్ ఆఫ్ ఇండియా? అంటే కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబాలిష్ చేసిన యాక్ట్ ఏది అని అడుగుతున్నారు అనమాట. విచ్ యాక్ట్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అండ్ ఇక్కడే కదా మనం చూస్తాం ఫెడరల్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్, ఇవన్నీ ఇక్కడే చూస్తామన్నమాట. సో ఎవరు కావాలంటే వాళ్ళు ఆ లిస్ట్కి సంబంధించిన సబ్జెక్ట్స్ మీద లాస్ అనేవి పాస్ చేయొచ్చు. అండ్ సుప్రీంకోర్టు కూడా మనకి ఇక్కడ నుంచే వస్తుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. 1937లో సుప్రీంకోర్టు అనేది, ఇప్పుడు ప్రజెంట్ మనకున్న సుప్రీంకోర్టు ఇక్కడ నుంచి ఎస్టాబ్లిష్ అయిందే అనమాట. అప్పుడు దీన్ని ఫెడరల్ కోర్ట్ అన్నారు. రైట్. Consider the following statements regarding Sharda Act of 1929. The Sharda Act fixed the marriageable age for girls at 14 years and boys at 18 years. This is the correct statement. The act was sponsored by Harbilas Sarda. This is also correct statement. This act was passed by Harbilas Sarda in the Central Legislative Council kabatti it was named after Sharda. Okay. So rendu statements correct and statement 1 is true. Statement 2 is also true. In which year, through the Indian Official Secrets Act, was freedom of press curbed? 1904లో అనమాట. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని సప్రెస్ చేశారు. అంటే సప్రెస్ చేశారంటే వాళ్ళ రైటింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని, నేషనలిజంని పెంచకుండా అండ్ నేషనల్ బిలీఫ్స్ని ప్రమోట్ చేయకుండా, మనం రివోల్ట్ అవ్వకుండా ఉండాలని ఇలాంటివన్నీ తీసుకొచ్చారనమాట. సో 1904 ఈజ్ ద ఆన్సర్. అండ్ 1908లో బాల్ గంగాధర్ తిలక్ గారు అరెస్ట్ చేయబడతారనమాట. ఎందుకంటే ఇతనికి 2 newspapers ఉన్నాయి కదా, కేసరి అండ్ మరాఠా.
కేసరి అండ్ మరాఠా, ఇదేమో ఇంగ్లీష్ న్యూస్ పేపర్, ఇదేమో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అండ్ ఇది మరాఠీ న్యూస్ పేపర్ అనమాట. సో వీటిలో ఇతను నేషనల్ బిలీఫ్స్ని పెంపొందించడానికి ఆర్టికల్స్ ఇవన్నీ రాసేవాడు. సో ఎవరైతే రెవల్యూషనరీ యాక్టివిటీస్ చేశారో వాళ్ళని ప్రేస్ చేస్తూ రాస్తాడనమాట. దానివల్ల బ్రిటిషర్స్ మనోభావాలు దెబ్బతిని బాల్ గంగాధర్ తిలక్ గారిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి, లేకపోతే ఇలానే నేషనలిజం పెంచేస్తాడు ఇతను అని చెప్పి అరెస్ట్ చేసేస్తారు. సో 1906లో అరెస్ట్ చేసి 6 years వరకు బర్మాలో మండాలే జైల్లో వేసేస్తారనమాట. రైట్, హీ వాస్ సెంట్ టు బర్మా. In 1877, which of the following viceroys organized a darbar to acknowledge Queen Victoria as the Empress of India? మనకి టైం లైన్ చూసైనా మీరు ఎవరు వైస్రాయ్ ఉండొచ్చు అని గెస్ట్ చేయండి. 1877, మనకి 1878లో ఆర్మ్స్ యాక్ట్ చూసామా, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ చూసాం. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, సో లోకల్ లాంగ్వేజెస్లో ఏవైతే న్యూస్ పేపర్స్ ఉన్నాయో వాళ్ళందరూ అప్రూవల్ తెచ్చుకోవాలన్నమాట బ్రిటిషర్స్ దగ్గర నుంచి. అంటే వాళ్ళు ఏం రాస్తున్నారో తెలుసుకోవాలి బ్రిటిషర్స్కి. ఒకవేళ వాళ్ళకి అగెయిన్స్ట్గా రాస్తే అది ఆపేస్తారు కదా. సో అందుకోసం ఇలాంటి యాక్ట్స్ అనేవి తీసుకొచ్చారు, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ లాంటివి. సో ఇవన్నీ ఎవరి టైంలో వచ్చాయి, లిట్టన్ చేశారనమాట ఇవన్నీ. సో ఈ టైంలో ఎవరున్నారు, లిట్టనే ఉన్నారు, కాబట్టి లిట్టన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద క్యాపిటల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్ వాజ్, ఎస్ ఉండాలి కదా, బేసిక్ సెన్స్ ఉండదు. వాస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ క్యాల్కటా టు ఢిల్లీ ఇన్, క్యాల్కటా నుంచి ఢిల్లీకి ఎప్పుడు షిఫ్ట్ అయింది, ఎప్పుడైతే అనల్మెంట్ ఆఫ్ బెంగాల్ జరిగిందో అప్పుడు, అంటే 1911లో జరిగిందనమాట. అప్పుడే మనం ఢిల్లీ దర్బార్ కూడా చూస్తాం, లాస్ట్ ఢిల్లీ దర్బార్. క్యాల్కటా బెంగాల్ పార్టీషన్ అనేది 1905లో డిక్లేర్ చేస్తారు. సో దీనివల్ల స్వరాజ్ కావాలి మాకు అని స్వదేశీ మూమెంట్ అనేది మనం లాంచ్ చేస్తాం. స్వదేశీ మూమెంట్ పెద్ద ఎత్తున లాంచ్ చేస్తాం, మనకి సపోర్ట్ కూడా బాగా వస్తుంది. అండ్ దీన్ని బెంగాల్కి మాత్రమే కాదు అన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియాకి మనం స్ప్రెడ్ చేయాలి ఈ మూమెంట్ని అని అంటారనమాట. అప్పుడే రిఫ్ట్ అనేది క్రియేట్ అవుతుంది, ఎక్కడ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో. రైట్, సో కొన్నేళ్ళు రెవల్యూషనరీ యాక్టివిటీస్ జరుగుతాయి. 1909లో రీఫార్మ్స్ తీసుకొస్తారు స్ప్లిట్ జరిగిన తర్వాత. బట్ 1910లో కొంచెం వీళ్ళ మూమెంట్ తగ్గుతుంది, వాళ్ళ మూమెంట్ తగ్గుతుంది. అండ్ ఫైనల్లీ 1911లో పార్టీషన్ని అనల్ చేద్దామని ఫిక్స్ అవుతారనమాట. అండ్ అనల్మెంట్ అనేది జరుగుతుంది కూడా. అయిపోయిన తర్వాత ఎక్కడైతే క్యాపిటల్ ఉందో క్యాల్కటాలో ఉంది అప్పటిదాకా, సో ఢిల్లీకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటారు ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. వాళ్ళు చెప్పిన రీజన్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం మేము ఢిల్లీకి వెళ్ళిపోతామని అన్నారు. ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఢిల్లీనే క్యాపిటల్గా ఉందన్నమాట. By which British statute were Indian representatives for the first time allocated seats for election in Indian legislative councils? ఇక్కడ ఎలక్షన్ అనే టర్మ్ యూజ్ చేశారు చూసారా. సో 1892 కౌన్సిల్ యాక్ట్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే 1861లో ఏం జరిగింది, నామినేట్ చేయబడ్డారు, ఎలెక్ట్ చేయబడలేదు. నామినేటెడ్ బై ద వైస్రాయ్ ఆర్ గవర్నర్ జనరల్. సో ఫస్ట్ 3 members ఎవరు, సర్ దినకర్ రావ్, రాజా ఆఫ్ బెనారస్ అండ్ మహారాజా ఆఫ్ పటియాలా. ఈ ముగ్గురిని వీళ్ళు నామినేట్ చేసుకుంటారనమాట. బట్ మనకి ఎలెక్ట్ చేసుకున్నది ఈ కౌన్సిల్ యాక్ట్లో అనమాట. 1892లో ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. హౌ, యూనివర్సిటీస్ వీళ్ళు నామినేట్ చేసుకునే వాళ్ళు అనమాట. యూనివర్సిటీస్ కానీ, లోకల్ బోర్డ్స్ కానీ, డిస్ట్రిక్ట్ బోర్డ్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ, అండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నాయి, ఛాంబర్ ఆఫ్ కామర్స్. సో వీళ్ళందరూ కలిపి నామినేట్ చేసుకునే వాళ్ళు అనమాట. సో ఇట్ అఫీషియలీ స్టార్టెడ్ ఫ్రమ్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. Consider the following statements. General Dyer imposed martial law in India in 1920 under which public gatherings of more than 2 people were prohibited. Yes, it is true. Jallianwala Bagh massacre tarvata ఇది జరిగిందనమాట. The office of the first accountant general in India was established in 1858. The same year, the British Crown took over administration from East India Company. మన క్రౌన్ రూల్ స్టార్ట్ అయిందా, అప్పుడే ఈ ఆఫీస్ కూడా స్టార్ట్ అయిందనమాట. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. జనరల్ డయర్ ఎవరు, రెజినాల్డ్ డయర్ అండ్ మైకల్ ఓ డ్వయర్ ఇద్దరు ఉంటారు. సో రెజినాల్డ్ డయర్ అనే అతను షూట్అవుట్ ఆర్డర్స్ ఇస్తాడనమాట జలియన్వాలా బాగ్ మాసకర్లో. బేసిక్గా ఏం జరుగుతుంది, రౌలత్ యాక్ట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత అందరిలో అజిటేషన్ పెరుగుతుంది. అండ్ మహాత్మా గాంధీ రౌలత్ సత్యాగ్రహ స్టార్ట్ చేస్తారు. అండ్ మహాత్మా గాంధీతో పాటు వేరే చోట కూడా ప్రొటెస్ట్ అనేవి జరుగుతూ ఉంటాయి. వీటిని కర్బ్ చేయాలని అనుకుంటారనమాట. జలియన్వాలా బాగ్లో ఇదొక స్పిరిచువల్ ప్లేస్ అనమాట. ఎవరికి, సిక్స్కి. సో ఆ రోజు బైసాఖీ డే. సో బైసాఖీ వాళ్ళకి
సిక్ న్యూ ఇయర్ అనమాట. ఆ రోజు దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ వెళ్తారు. సో ఆ జనాల్ని మొత్తం చూసి వీళ్ళు కూడా ప్రొటెస్టర్స్ ఏమో అనుకుంటారు బ్రిటిషర్స్. దీన్ని ఎలాగైనా ఆపాలని గేట్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు. గేట్స్ అన్ని క్లోజ్ చేసి షూట్అవుట్ ఆర్డర్స్ ఇస్తారనమాట లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పంజాబ్కి. లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పంజాబ్ అప్పుడు ఎవరు? మైకలో డ్వయర్. బట్ ఇతను రెజినాల్డ్ డయర్ అనమాట. ఇతన్ని ఈ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి షూట్అవుట్ ఆర్డర్ ఇస్తారు అండ్ చాలామంది చనిపోతారు, పెద్ద గందరగోళం అవుతుంది. దాని తర్వాత మనకి 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ అజిటేషన్ మొత్తాన్ని ఎలా అయినా సప్రెస్ చేయాలని మార్షల్లా ఇంపోజ్ చేస్తారు. చాలా అంటే ఇన్హ్యూమెన్ లాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్రాలింగ్ ఆర్డర్, క్రాల్ చేస్తూ వెళ్ళాలి అలా అనమాట. అంత దారుణంగా ఉండేవి. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ ఆన్సర్. Consider the following statements. The partition of Bengal was announced in 1905 by Lord Curzon. ఇది కరెక్ట్ ఆన్సరే. లార్డ్ కర్జనే చేస్తారనమాట ఇవన్నీ. చెప్పాను కదా, కట్టాలన్న కర్జనే, కొట్టాలన్న కర్జనే. విక్టోరియా మెమోరియల్ హాల్ కట్టించింది ఇతనే అనమాట. అవన్నీ ఇంట్రెస్ట్ అండ్ ఇలాంటివి కూడా ఇంట్రెస్టే అనమాట. ఏంటి? బెంగాల్ పార్టీషన్. ద సూరత్ స్ప్లిట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ టుక్ ప్లేస్ ఇన్ 1909 బిట్వీన్ ద మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్. దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే 1907లో చూస్తాం. ఎప్పుడైతే ఈ పార్టీషన్ని డిక్లేర్ చేస్తాడో లార్డ్ కర్జన్, స్వదేశీ మూమెంట్ అనేది లాంచ్ అవుతుంది. స్వదేశీ మూమెంట్లో ఏం చేస్తారు? బాయ్కాట్ చేస్తారు. బాయ్కాట్ ఆఫ్ ఫారెన్ గూడ్స్, ఫారెన్ లిక్కర్ ఏదైతే ఉంటుందో అవి అమ్ముతున్న షాప్స్ ముందు స్ట్రైక్స్ చేస్తారు, హర్తాల్స్ చేస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు. ఇవన్నీ సక్సెస్గా వెళుతోందనమాట. అప్పుడు కొంతమంది ఏం సజెస్ట్ చేస్తారంటే, ఇది మనం జస్ట్ బెంగాల్కే రిస్ట్రిక్ట్ చేయకూడదు, ఇదే దొరికింది ఛాన్స్ కాబట్టి ఆల్ ఇండియా స్ప్రెడ్ చేయాలి ఈ మూమెంట్ని అని సజెస్ట్ చేస్తారనమాట. బట్ కొంతమంది లేదు, మనం ఇక్కడే రిస్ట్రిక్ట్ చేయాలి అని అనుకుంటారు. ఎందుకంటే మనం బ్రిటిషర్స్తో మంచిగా ఉంటే వాళ్ళు మంచి లాస్ చేస్తారు, మంచి రీఫార్మ్స్ తీసుకొస్తారు, కాన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్ తీసుకొస్తారు ఎట్సెట్రా అని నమ్మేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు పీస్ఫుల్ మెథడ్ని, PPP, ప్రేయర్, పిటిషన్ అండ్ ప్రొటెస్ట్, ఈ మెథడ్స్ని నమ్మేవాళ్ళు అనమాట. వీళ్ళు బ్రిటిషర్స్కి వాళ్ళతో మంచిగా ఉండాలి అని నమ్మేవాళ్ళు. ఇంకొక సైడ్ రెబల్ అవ్వాలి, రెవల్యూషన్ క్రియేట్ చేయాలి, మనం ఎలాగైనా బై హుక్ ఆర్ క్రూక్ తెచ్చుకోవాలి ఇండిపెండెన్స్ అనే టైప్ వాళ్ళు అనమాట. సో మోడరేట్స్ ఎవరు? PPP నమ్ముకునే వాళ్ళు. ఎక్స్ట్రీమిస్ట్స్ ఎవరు? ఎక్స్ట్రీమ్ భావాలు ఉండేవాళ్ళు అనమాట. లాల్ బాల్ పాల్ ఎగ్జాంపుల్. లాల్ బాల్ పాల్ లాలా లజపత్ రాయ్ గారు, బాల్ గంగాధర్ తిలక్ గారు అండ్ బిపిన్ చంద్రపాల్. సో ఈ ముగ్గురు ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్కి చెందిన వాళ్ళు అనమాట. అరబిందో ఘోష్ ఎట్సెట్రా వాళ్ళు కూడా. బట్ అరబిందో ఘోష్ లేటర్ బికేమ్ స్పిరిచువల్, రైట్. సో ఈ స్ప్లిట్ అనేది మనం 1907లో చూస్తాం. సో ఈ స్ప్లిట్ని డివైడ్ అండ్ రూల్ కింద మార్చాలి అన్న కన్నింగ్ తెలివితేటలతో బ్రిటిషర్స్ ఏం చేస్తారు? 1909లో రీఫార్మ్స్ తీసుకొస్తారనమాట. ఈ రీఫార్మ్స్తో ఏం రీఫార్మ్స్ ఇవి? 1909లో మాంటెగ్యూ అండ్ కెన్స్ఫోర్డ్ రీఫార్మ్స్ కాదు, అది 1919లో వస్తుంది. 1909లో వచ్చింది మార్లెమింటో రీఫార్మ్స్. మార్లెమింటో రీఫార్మ్స్ అనమాట, రైట్. సో అపీస్ చేయడానికి అనమాట. అండ్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 1 ఓన్లీ. Consider the following statements about the Rakhi tying movement. In 1905, Rabindranath Tagore encouraged Hindus and Muslims to tie Rakhis on each other's hands as a mark of unity. This is true. అప్పట్లో యూనిటీని ప్రమోట్ చేయడానికి హిందూస్ అండ్ ముస్లిమ్స్ మధ్యన రాఖీ టై చేసుకోండి అన్న మూమెంట్స్ వచ్చాయి. ఇట్ ప్రమోట్స్ యూనిటీ. బట్ ఇప్పుడు డివైడ్ చేయడానికి చూస్తున్నారు. సో కమ్యూనిటీస్ ఎప్పుడు కలిసి ఉండాలి, అప్పుడే మనం యూనిటీగా ఉంటేనే డివైడ్ అండ్ రూల్ లాంటి మెథడ్స్ ఎప్పుడు రావు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హ్యూమానిటీ అండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హ్యూమన్స్. సెకండ్ ఆప్షన్. దిస్ మూమెంట్ వాస్ కనెక్టెడ్ విత్ రౌలత్ యాక్ట్ ఆఫ్ 1919. నో వే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇట్. ఎందుకంటే మనకి ఇది 1905లో వచ్చింది, రౌలత్ యాక్ట్ అనేది 1919. సో ఈ రెండు డిఫరెంట్ మూమెంట్స్ అనమాట, కంప్లీట్లీ డిఫరెంట్. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. వాట్ వాజ్ ద స్వదేశీ మూమెంట్ కాల్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? గదార్ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్, ఖిలాఫత్ మూమెంట్, వందే మాతరం మూమెంట్. వందే మాతరం మూమెంట్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో దీన్ని వందే మాతరం మూమెంట్గా స్టార్ట్ చేసాం మనం. సో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు అండ్ కందుకూరి వీరేశలింగం గారు, వీళ్ళిద్దరూ కీ లీడర్స్గా ఉన్నారనమాట ఈ మూమెంట్కి. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, he is also known for చీరాల పేరాల మూమెంట్. చీరాల పేరాల మూమెంట్ ఒక మున్సిపాలిటీ కింద తయారు చేయాలనుకుంటారనమాట, 2 విలేజెస్ని కలిపి. సో మున్సిపాలిటీగా తయారవుతుందంటే దాని మీద ట్యాక్స్ కూడా వాళ్ళు ఎక్కువ వసూలు చేస్తారు కదా. అప్పుడు ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇతను లీడర్గా ఉండి, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు లీడర్గా ఉండి నడిపిస్తారు ఈ మూమెంట్ని. ఆ పీపుల్ అక్కడ ఉండే ఏరియాని మొత్తం ఖాళీ చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోతారనమాట. సో వాళ్ళు పే చేయాల్సిన అవసరం ఉండదు కదా, బికాస్ దే ఆర్ నాట్ లివింగ్ ఇన్ దట్ లొకాలిటీ, దే డోంట్ బిలాంగ్ టు దట్ మున్సిపాలిటీ, దే డోంట్ హ్యావ్ టు పే ఇట్. అలాంటి మూమెంట్స్ తీసుకొచ్చారనమాట. దట్స్ ద పవర్ ఆఫ్ యూనిటీ, రైట్. ఆ తర్వాత కొన్ని రోజులకి
ఆ మూమెంట్ కూడా వీకెన్ అయిపోతుంది. సో ముందు అరెస్ట్ అనేది జరుగుతుంది, దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత అతను చనిపోతారనమాట. అండ్ వాళ్ళకి సంబంధం లేదులేండి దానికి. అండ్ కందుకూరి వీరేశలింగం గారు సరిగ్గా చూసుకోండి. టంగుటూరి ప్రకాశం పంతులు వేరు, కందుకూరి వీరేశలింగం వేరు అనమాట. సో వందే మాత్రం మూమెంట్ ముందు వందే మాత్రం సాంగ్తో స్టార్ట్ అయింది. దాని తర్వాత దీన్ని ఎక్కడ చూసినా ఇదే ప్రొటెస్ట్ చేస్తూ ఈ పాట పాడుతూ దీన్ని బాగా పాపులరైజ్ చేశారు. సో దిస్ ఇస్ ఫేమస్లీ నోన్ యాజ్ వందే మాత్రం మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. స్వదేశీ మూమెంట్ ఇండియాకి, మన ఆంధ్రాకి వందే మాత్రం మూమెంట్. అండ్ ఈ గదార్ మూమెంట్ అనేది మనం 1913లో స్టార్ట్ అయిన గదార్ పార్టీ ఇది చేస్తుందన్నమాట. సో శాన్ ఫ్రాన్సిస్కోలో స్టార్ట్ అయి ఉంటుంది ఈ మూమెంట్. సో డిస్క్రిమినేషన్ని వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఎక్కడ? కెనడాలో అబ్జర్వ్ చేస్తారు. సో అక్కడ వీళ్ళు అసోసియేషన్ అనేది ఫామ్ చేస్తారు, గదార్ న్యూస్ పేపర్ అనేది ఫౌండ్ చేస్తారు. అండ్ సియాటిల్లో సెటిల్ అవుతారు. లేటర్ వేరియస్ మూమెంట్ని ట్రై చేస్తారనమాట వీళ్ళ వంతుగా. అండ్ 1914లో కోమాగాటో మారో ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరుగుతుందో కొంచెం అగ్రెసివ్ అవుతారు. బట్ ఎనీవే దే వర్ సప్రెస్డ్ బై బ్రిటిషర్స్. సో క్విట్ ఇండియా మూమెంట్ 1942లో చూస్తాం. ఇది మేజర్ మూమెంట్. డూ ఆర్ డై అన్న స్లోగన్ ఇస్తారు. ఎవరు? మహాత్మా గాంధీ గారు. అండ్ మేజర్ లీడర్స్ని స్టార్టింగ్లోనే అరెస్ట్ చేసేస్తారనమాట. సో దీన్ని ఎవరు లీడ్ చేస్తారు? దాని తర్వాత అరుణ అసఫ్ అలీ గారు నేషనల్ ఫ్లాగ్ని హాయిస్ట్ చేస్తారు. ఎక్కడ? గ్వాలియర్ ట్యాంక్ మైదాన్, బాంబేలో. దెన్ ఉషా మెహతా గారు అండర్ గ్రౌండ్ రేడియోని రన్ చేస్తారు. హెల్ప్ చేసింది రామ్ మనోహర్ లోహియా. అండ్ ఖిలాఫత్ మూమెంట్ 1920లో నాన్ కోఆపరేషన్ మూమెంట్గా గాంధీజీ గారు మారుస్తారనమాట. ఖిలాఫత్ మూమెంట్ బేసిక్గా ఇది ఖలీఫ్ కోసం స్టార్ట్ అవుతుందన్నమాట. టర్కీలో ఖలీఫ్ని ఒటోమన్ ఎంపైర్ ఉండేది ముందు, దాన్ని ఓవర్త్రో చేసి బ్రిటిషర్స్ మళ్ళీ పవర్లోకి వస్తారనమాట యూరప్లో. సో అప్పుడు ఇతను సుప్రీం లీడర్ కాబట్టి, అంటే రిలీజియస్ లీడర్ కాబట్టి ఇండియాలో కూడా ప్రొటెస్ట్ చేస్తారు ముస్లిమ్స్. అండ్ దీన్ని అంటే మీకు ఎలాగో బ్రిటిషర్స్ అగేన్స్ట్గా ఉన్నారు, ఇండియాలో ఉండే వాళ్ళందరికీ అగేన్స్ట్ కాబట్టి కలెక్టివ్గా హిందూస్ అండ్ ముస్లిమ్స్ యూనిటీని పెంపొందించి ఈ ఖిలాఫత్ మూమెంట్ని నాన్ కోఆపరేషన్ మూమెంట్గా మారుస్తారు గాంధీజీ. రైట్? అండ్ వందే మాత్రం మూమెంట్ ఈస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద అఫీషియల్ రీజన్ గివెన్ బై ద బ్రిటిషర్స్ ఆఫ్టర్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1905? ఏమని చెప్పారు? అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. వీళ్ళ యాక్చువల్లీ మెయిన్ ఉద్దేశం ఏంటి? హిందూస్ అండ్ ముస్లిమ్స్ని సపరేట్ చేయడం. అందుకే మేజర్ కమ్యూనిటీ ఎక్కడైతే ఉందో ముస్లింది, దాన్ని సపరేట్ చేస్తున్నారనమాట ఫ్రమ్ హిందూ మెజారిటీ ఎక్కడైతే ఉందో అది. బట్ దే హ్యావ్ సెడ్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. Assertion. Before the partition of Bengal in 1905, Bengal was the biggest province of British India, consisting of parts of Bihar and Orissa. This is right. ఓకే, చాలా పెద్ద రీజన్ అనమాట. ఇప్పుడున్న బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒరిస్సా అండ్ అస్సాం కూడా ముందు ఉండేది. దాని తర్వాత అది సపరేట్ అయిందనమాట. రైట్? రీజన్: లార్డ్ కర్జన్ announced the partition of Bengal in 1905 to separate the largely Muslim eastern areas from the largely Hindu western areas. This is also true. So R is the correct explanation of A. A is the correct answer. Which of the following parties supported the move for partition of Bengal? Ghadar Party, Forward Bloc, All India Muslim League, Communist Party of India. ఎవరు చేస్తారు వీళ్ళు? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ తప్ప. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కూడా ఎందుకు పార్టీషన్కి సపోర్ట్ చేసిందంటే బికాస్ దే వాంటెడ్ ఏ సపరేట్ స్టేట్ ఆల్రెడీ. దే వాంటెడ్ పాకిస్తాన్ సపరేట్ నేషన్ కావాలనుకుంటున్నారు కాబట్టి ఈ పార్టీషన్ని, బెంగాల్ పార్టీషన్ని వాళ్ళు ఒక్కటే యాక్సెప్ట్ చేశారనమాట. గదర్ పార్టీ, నేషనలిస్ట్ పార్టీ ఇది ఎందుకు చేస్తుంది? అండ్ ఫార్వర్డ్ బ్లాక్ కూడా చేయదు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా చేయదు. మూవ్డ్ బై ద స్వదేశీ మూమెంట్, who painted his famous image of Bharat Mata portraying her as an ascetic figure? Abanindranath Tagore. Abanindranath Tagore was the nephew of Rabindranath Tagore అనమాట. బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ని ఫౌండ్ చేస్తారు. అండ్ వెస్టర్న్ పెయింటింగ్కి అగెయిన్స్ట్గా ఇండియన్ మన కల్చర్ ఉన్న పెయింటింగ్ని ప్రమోట్ చేస్తారు ఇతను బాగా. సో ఆన్సర్ ఈజ్ అబనీంద్రనాథ్ ఠాగూర్. సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఎవరు? ఫస్ట్ సివిల్ సర్వీసెస్ని క్లియర్ చేసిన వ్యక్తి. ఫస్ట్ పర్సన్ టు క్లియర్ civil services. Once the Time magazine had mocked Gandhiji's physical size, but to whom do it compare his martyrdom later on? So first ఈ Time magazine అనేది గాంధీజీని మాక్ చేసింది అనమాట ఫిజికల్ సైజ్ని, బట్ లేటర్ ఇట్ కంపేర్డ్ హిమ్ విత్ అబ్రహం లింకన్ అనమాట. Assertion. Gandhiji's first satyagraha in India was launched in Bardoli in 1917. Two things. First satyagraha 1917, బట్ ఇది చంపారన్ సత్యాగ్రహ అనమాట, నాట్ బర్దోలి. బర్దోలి సత్యాగ్రహ ఎవరిది? పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. అండ్ పండిట్ రాజ్ కుమార్ శుక్లా ఇన్వైటెడ్ గాంధీ టు చంపారన్ టు స్టడీ ద గ్రీవెన్సెస్ ఆఫ్ ఇండిగో ఫార్మర్స్. దిస్ ఈస్ కరెక్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్, ఆర్ ఈస్ ట్రూ, డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటివి వచ్చినప్పుడు ఈజీ అనమాట. ఒక స్టేట్మెంట్ రాంగ్ అనుకోండి, ఆబ్వియస్లీ ఇంకొకటి రైటే. ఇది వచ్చినప్పుడే ఇబ్బంది, ఎందుకంటే టూ స్టేట్మెంట్స్ ట్రూ అండ్ అది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా లేదా అన్నది ఫైండ్ అవుట్ చేయాలి మీరు. సో చంపారన్ సత్యాగ్రహ అనేది దేనికోసం? ఇండిగో కల్టివేషన్ కోసం.
3/20th పార్ట్ ఆఫ్ ద ల్యాండ్లో ఇండిగో మాత్రమే మీరు కల్టివేట్ చేయాలని బ్రిటిషర్స్ చెప్తారు ఫార్మర్స్కి. దిస్ సిస్టమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ థింకటియా సిస్టమ్. సో 3/20th పార్ట్ ఆఫ్ ద ల్యాండ్లో ఇండిగో మాత్రమే మీరు ప్రొడ్యూస్ చేయాలి అని అంటారు. దాంతో దిస్ ఆల్సో బికమ్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద డెఫిషియంట్ ఆఫ్ ద స్టేపుల్ డైట్. ఇంకా మిగిలిన ఫర్టైల్ ల్యాండ్ ఎంత ఉండొచ్చు, ఇట్ డిపెండ్స్ కదా. సో మిగిలిపోయిన ల్యాండ్ ఫర్టైల్ ఎంతైతే ఉంటుందో అందులోనే వీళ్ళు స్టేపుల్ డైట్ అనేది పండించుకోవాలి. అండ్ ఒకనొక టైంలో ఏమైందంటే జర్మన్ డైస్ వచ్చాయన్నమాట, సింథటిక్ డైస్. జర్మన్ డైస్ వచ్చిన తర్వాత ఈ ఇండిగోకున్న పాపులారిటీ తగ్గిపోయింది అండ్ దీనికి రేట్స్ అనేది తగ్గించేశారనమాట. దానికి ముందు కూడా డిమాండ్ ఉన్నప్పుడు కూడా వీళ్ళకి చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఎక్కువ ఈవెన్చువలీ ఇట్ విల్ గో టు బ్రిటన్ ఓన్లీ. సో బ్రిటన్కి వీళ్ళే అమ్ముకొని ఇది రా మెటీరియల్గా వీళ్ళు ఎక్కువ మనీ అనేది సంపాదించుకునే వాళ్ళు అనమాట. సో దీనికోసం ట్యాక్స్ రేట్స్ పెంచేస్తున్నారు కాబట్టి ఆఫ్టర్ జర్మన్ డై కాంపిటీషన్కి వచ్చింది, దీనికి రేట్స్ అనేవి ట్యాక్సెస్ రూపంలో పెంచేస్తారు. దీనివల్ల జరిగిందే ఈ చంపారన్ సత్యాగ్రహం అనమాట. రాజ్ కుమార్ శుక్లా గారు గాంధీజీ గారిని ఇన్వైట్ చేస్తారు. గాంధీజీ గారు అప్పుడు ఎక్కడున్నారు, సౌత్ ఆఫ్రికాలో ఉంటారు. సౌత్ ఆఫ్రికా నుంచి వస్తారనమాట. 1915 వస్తారు, 9th January. సో ఈ డేనే మనం ఎన్ఆర్ఐ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎన్ఆర్ఐ డే ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రవాసీ భారతీయ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటాం, విచ్ ఈస్ నోన్ యాజ్ ఎన్ఆర్ఐ డే. Who was the Viceroy of India when Mahatma Gandhi started Dandi March on 12th March 1930? Lord Chelmsford, Lord Minto II, లార్డ్ విల్లింగ్టన్ అండ్ లార్డ్ ఇర్విన్. లార్డ్ ఇర్వినే దీని ఆన్సర్ అనమాట. ఎందుకంటే 1931లో మనకి ఇర్విన్ ప్యాక్ట్ అనేది చూస్తాం. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చూస్తామా? సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాజ్ ద ఓన్లీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ దట్ వాజ్ అటెండెడ్ బై మహాత్మా గాంధీ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో మహాత్మా గాంధీ గారు అటెండ్ అయిన ఓన్లీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనమాట. సో ఫస్ట్ 1930 అప్పుడు కూడా మనకి లార్డ్ ఇర్వినే ఉంటారు. సెకండ్ హాఫ్ వరకు కూడా ఇర్విన్ ఉంటారు. సెకండ్ హాఫ్ నుంచి వెల్లింగ్టన్ ఉంటారు అండ్ థర్డ్లో కూడా వెల్లింగ్టన్ ఉంటారు. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మనకి 3 జరుగుతాయి కదా, 1930, 31, 32. సో ఇక్కడ పూనా ప్యాక్ట్ అనేది సైన్ చేసుకుంటారు గాంధీ గారు విత్ అంబేద్కర్ గారు వీలైనప్పుడల్లా అంటే 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అటెండ్ అవుతారు. అండ్ హీజ్ ఓన్లీ గోల్ వాజ్ ఏంటి, డిప్రెస్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సెపరేట్ ఎలక్టరేట్ని అడుగుతారనమాట. లైక్ ముస్లిమ్స్ సెపరేట్ ఎలక్టరేట్ అనేది ముస్లిమ్స్కి 1909లోనే వస్తుంది కదా. సో అలాంటి అంటే ఓన్లీ ముస్లిమ్స్ కెన్ ఓట్ ముస్లిమ్స్. ఆ పొజిషన్స్ కూడా ఆ సీట్స్ అనేవి ముస్లిమ్స్కి ఇస్తారు. దట్ వాజ్ సపరేట్ ఎలక్టరేట్. బట్ గాంధీజీ దీనికి ఒప్పుకోలేదన్నమాట. బ్రిటిషర్స్ వర్ రెడీ, కమ్యూనల్ అవార్డ్ కూడా ఇస్తారు మెక్డొనాల్డ్. బట్ గాంధీజీ రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే సపరేట్ చేస్తుంది అని. ముస్లిమ్స్కి హిందూస్కి ఎలా అయితే డివైడ్ అనేది క్రియేట్ అయిందో డిప్రెస్ క్లాసెస్కి కానీ సపరేట్ ఎలక్టరేట్ ఇస్తే సేమ్ అదే జరుగుతుంది కాబట్టి ఇది వద్దు అని అంటారనమాట. అండ్ దానికోసం అతను ఫాస్టింగ్ కూడా చేస్తారు. అప్పుడు అతను ఎర్వదా జైల్లో ఉంటారు. ఎర్వదా జైల్లో ఎందుకు ఉంటారంటే సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ జరుగుతుంది. ఇర్విన్ ప్యాక్ చేసుకున్న తర్వాత పొలిటికల్ లీడర్స్ని రిలీజ్ చేయాలి, అప్పుడు నేను ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతానని చెప్తారు. ఓకే అని రిలీజ్ చేస్తారు. బట్ ఇక్కడ సరిగ్గా జరగదనమాట. అంటే గాంధీజీ పెట్టిన రిక్వెస్ట్ ఇవన్నీ కన్సిడర్ చేస్తారు, బట్ అంత సక్సెస్ఫుల్ అవుట్కమ్ ఏది రాదు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో. సో గాంధీజీ రిటర్న్ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటారనమాట సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అనేది. దానివల్ల మళ్ళీ జైల్లో పెడతారు. సో అప్పుడు ఎర్వదా జైల్లో కూడా ఫాస్టింగ్ అనేది చేస్తారు. అప్పుడు ఇంకా ఏం చేసేది లేక అంబేద్కర్ వచ్చి గివప్ చేస్తాడనమాట ఈ డిప్రెస్డ్ క్లాసెస్కి ఇచ్చిన సెపరేట్ ఎలక్టరేట్స్ని. సో దట్స్ హౌ ఇట్ గాట్ రిజెక్టెడ్. అండ్ ఈ ప్యాక్ట్ అనేది సైన్ చేసుకుంటారు 1932లో, పూనా ప్యాక్ట్ బిట్వీన్ అంబేద్కర్ అండ్ మహాత్మా గాంధీ. కానీ మహాత్మా గాంధీ గారు జైల్లో ఉంటారు కాబట్టి ఆన్ ద బిహాఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ గారు మదన్ మోహన్ మాల్వీయ గారు సైన్ చేస్తారు. మదన్ మోహన్ మాల్వీయ గారు, రైట్. In which year was the Gandhi-Irwin Pact signed? 1931. Very simple. ఇలాంటి 1-line ఆన్సర్స్ ఉన్న క్వశ్చన్స్ ఏవి అస్సలు వదలకూడదు అనమాట, స్టాటిక్ అవి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. మహాత్మా గాంధీ అటెండెడ్ ఓన్లీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఎస్, ఓన్లీ ఒకే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పార్టిసిపేట్ చేశారనమాట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సైడ్ నుంచి. మహాత్మా గాంధీ పార్టిసిపేటెడ్ ఇన్ ఆల్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఇన్ లండన్. దిస్ ఈజ్ ఆబ్వియస్లీ రాంగ్. ఈ రెండిట్లో మీకు కాన్సెప్ట్ తెలియకపోయినా ఏదో ఒకటే రైట్ అయి ఉండాలి కదా.
అయితే సెకండ్ అయి ఉండాలి, లేకపోతే అన్ని 3 అయి ఉండాలి. 2 స్టేట్మెంట్స్ అయితే రైట్ అవ్వవు కదా. సో ఈ ఆప్షన్ మీరు ఎలిమినేట్ చేసి ఉండొచ్చు అనమాట. ఈ ఆప్షన్ కూడా మీరు ఎలిమినేట్ చేయొచ్చు. సో ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. మీ రిస్క్ బట్టి 50-50 ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఓన్లీ 1 అనమాట. ఒకే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేశారు, అది సెకండ్ది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ డిడ్ మహాత్మా గాంధీ అలాంగ్ విత్ అదర్ ఇండియన్స్ ఎస్టాబ్లిష్ ద నేటల్ కాంగ్రెస్ టు ఫైట్ అగేన్స్ట్ రేషియల్ డిస్క్రిమినేషన్? సో మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు కదా, అక్కడే ఈ నేటల్ కాంగ్రెస్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. అక్కడ ఉండే డిస్క్రిమినేషన్ని ఫైట్ చేయడానికి. అక్కడ కూడా మన ఇండియన్స్ అనేవాళ్ళు వెళ్ళి లేబర్స్గా ఉండి వర్క్ చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళ రైట్స్ కోసం ఈ నేటల్ కాంగ్రెస్ అనేది స్టార్ట్ చేస్తారు గాంధీ గారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ది దాండి మార్చ్ వాజ్ స్టార్టెడ్ బై మహాత్మా గాంధీ ఫ్రమ్ సాబర్మతి ఆశ్రమ్ ఆన్ 12th March 1930. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. దాండి మార్చ్ అనేది మనకి మార్చ్ కదా, సో మార్చ్ అలా గుర్తుపెట్టుకోండి. 1930నే స్టార్ట్ అవుతుంది. ద క్విట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1930 అలాంగ్ సైడ్ ద సాల్ట్ సత్యాగ్రహ టు స్ట్రెంథన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. మంచి ఫ్రేమింగ్ చేశారు కానీ ఇయర్ తప్పించారు. సో ఇది ఒక ట్రాప్ అనమాట, గుర్తుపెట్టుకోండి. క్విట్ ఇండియా మూవ్మెంట్ మనకి ఎప్పుడు లాంచ్ అయింది? 1942. క్రిప్స్ మిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. దీని తర్వాత మనకి 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది లాంచ్ చేస్తారు గాంధీ గారు. సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. సో 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Which of the following leaders had gone to Lucknow to invite Mahatma Gandhi to see the plight of the peasants in Champaran? రాజ్కుమార్ శుక్లా గారు కదా, ఇతనే పిలుస్తారనమాట చంపారన్ సత్యాగ్రహకి. నౌ మ్యాచ్ ద ఫాలోయింగ్. పూనా ప్యాక్ట్ ఎప్పుడు చూస్తాం? 1932లో చూస్తాం. సో 1B అనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఎప్పుడు? ఇది లక్నో ప్యాక్ట్. లక్నో ప్యాక్ట్ ఎవరెవరి మధ్య జరుగుతుంది? సి అనమాట. హిందూస్ అండ్ ముస్లిమ్స్ మధ్యన. హిందూస్ అండ్ ముస్లిమ్స్ మధ్యన జరుగుతుంది. అండ్ 1916లో ఐఎన్సీ ప్రెసిడెంట్గా ఎవరున్నారు? అంబికాచరణ్ మజుందార్. సో అప్పుడు లక్నో ప్యాక్ట్ అనేది సైన్ చేసుకుంటారనమాట. ఇది ఒక రేర్ ఎరా టు షో ద కోఆపరేషన్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. వీళ్ళిద్దరూ కలిసి కాన్స్టిట్యూషనల్ డిమాండ్స్ని బ్రిటిషర్స్ ముందు పెట్టాలనుకుంటారనమాట. సో దానికి చేసుకుంటారు. అండ్ అనీ బెసెంట్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇట్ వాస్ సైన్డ్ బిట్వీన్ మొహమ్మద్ అలీ జిన్నా హూ రిప్రజెంట్స్ ఆల్ ద ముస్లిమ్స్ అండ్ హిందూస్ని రిప్రజెంట్ చేసేది బాల్ గంగాధర్ తిలక్ అనమాట ఇక్కడ. రైట్. ఢిల్లీ ప్యాక్ట్ రాజేంద్ర ప్రసాద్ లియాఖత్ అలీ ప్యాక్ట్ అని కూడా అంటారు. 1947లో వస్తుంది అనమాట ఇది. మూవింగ్ ఫార్వర్డ్. Mahatma Gandhi called a halt to the non-cooperation movement after the Chauri Chaura incident. Where among the following places is Chauri Chaura located? It is located in Gorakhpur అనమాట, యూపీ, ఉత్తరప్రదేశ్లో ఉంది ఇది. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది బాగా జరుగుతుందన్నమాట. అయితే ఒక రోజు ఏమవుతుంది, పోలీస్ స్టేషన్ ముందు ప్రొటెస్ట్ చేస్తారు. ఈ ప్రొటెస్ట్లో కొంచెం ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎక్కువై పోలీస్ స్టేషన్నే తగలబెట్టేస్తారు ఈ ప్రొటెస్టర్స్. సో ఇంత వాయిలెంట్ జరిగింది కదా, గాంధీజీ మెథడ్ ఏంటి? నాన్ వాయిలెన్స్. సో నాన్ వాయిలెన్సే వాయిలెంట్ అయిపోయింది. అందుకోసం విత్డ్రా చేసేస్తారు ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్. అండ్ ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. 1922లో విత్డ్రా చేసుకుంటారనమాట. అజర్షన్. ది చంపారన్ సత్యాగ్రహ ఆఫ్ 1917 రిజల్టెడ్ ఇన్ ద అబాలిష్మెంట్ ఆఫ్ థింకటియా సిస్టమ్. The Thinkatiya system forced peasants to cultivate wheat on 3/20th part of their land holdings for British planters. Obviously wrong. ఎందుకంటే వీట్ కోసం కాదు ఈ గొడవ, ఇండిగో కోసం అనమాట. సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, వేర్ అజర్షన్ ఈజ్ ట్రూ. 17లోనే కదా చంపారన్ సత్యాగ్రహాన్ని చేస్తారు. ఎవరు పిలుస్తారు? రాజ్కుమార్ శుక్లా గారు పిలుస్తారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లాంచ్డ్ ఇన్ 1920 ఇంక్లూడెడ్ బాయ్కాట్ ఆఫ్ ఫారెన్ గూడ్స్, ప్రమోషన్ ఆఫ్ స్పిన్నింగ్ వీల్స్ అండ్ పికెటింగ్ అట్ లిక్కర్ షాప్స్. పికెటింగ్ అంటే ప్రొటెస్ట్ అనమాట. ప్రొటెస్ట్ ఆర్ హర్తాల్స్, demonstrations, etc. So ఇది కరెక్ట్ స్టేట్మెంట్. The resolution of Purna Swaraj was passed at the Lahore session of the Indian National Congress in 1920 as part of non-cooperation movement. నాన్ కోఆపరేషన్ మూమెంట్కి సంబంధం లేదు. అండ్ ఇయర్ కూడా 1929లో డిక్లేర్ చేస్తారనమాట. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు డిక్లేర్ చేస్తారు. అండ్ 1930లో మనం కంప్లీట్ ఇండిపెండెన్స్ ఆల్రెడీ కోరుకున్నాం కదా, సో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనేది ఇక్కడ లాంచ్ చేస్తాం. అండ్ రావి రివర్ దగ్గర ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేది చేస్తారు. సో అందుకే ఇది చేసిన రోజు వచ్చి January 26th అనమాట. అందుకే మన కాన్స్టిట్యూషన్ November 26 కంప్లీట్ అయిపోయినప్పటికీ వీ హ్యావ్ చూజన్ దిస్ డేట్ టు అవర్ కాన్స్టిట్యూషన్ కమింగ్ ఇన్ టు ఫోర్స్. సో ఇక్కడ ఆప్షన్స్ 2 రాంగ్ కాబట్టి 1 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్. గాంధీజీ గేవ్ హీ స్లోగన్ ఆఫ్ డూ ఆర్ డై డ్యూరింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మూమెంట్స్ ఆర్ సత్యాగ్రహ? డూ ఆర్ డై ఇలాంటివి ఎప్పుడు ఇస్తారు? లాస్ట్ మూమెంట్లో. సో మనకి లాస్ట్ మూమెంట్ ఏది? క్విట్ ఇండియా మూమెంట్ అనమాట. Vallabhbhai Patel and who helped Gandhi in Kedah by organizing his tour of the villages and urging the peasants to stand firm against the government. సో వల్లభాయ్ పటేల్ గారితో పాటు ఇందులాల్ యజ్ఞిక్
ఇతను ఒక సోషల్ రిఫార్మర్, బిజినెస్ మ్యాన్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ కూడా అనుకోండి. హీ వాజ్ లార్జ్లీ ఇన్స్పైర్డ్ బై గాంధీజీ. అతని మెథడ్స్ చూసి అతన్ని అడాప్ట్ చేసుకోవాలని అతనికి ఉండే ఆస్తి మొత్తాన్ని చారిటీకి ఇచ్చేస్తాడనమాట. అంటే నేషన్ కోసం అర్పించేస్తాడనమాట, రైట్? సో హీ ఆల్సో హెల్ప్డ్ గాంధీ ఇన్ దిస్. Consider the following statements. Mahatma Gandhi returned his Kesare-Hind Medal in 1920 as a protest against Jallianwala Bagh massacre. This is true. Rabindranath Tagore returned his Kesare-Hind Medal in protest against the same massacre. See, Kesare-Hind టైటిల్ మహాత్మా గాంధీ గారు రిటర్న్ చేస్తారు, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. బట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రిటర్న్ చేసేది నైట్హుడ్ టైటిల్ అనమాట, నైట్హుడ్ టైటిల్. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఓన్లీ వన్ ట్రూ, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. In 1918 మహాత్మా గాంధీ సక్సెస్ఫుల్లీ లెడ్ ఏ స్ట్రైక్ ఆఫ్ 1918లో మనం అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ చూస్తాం. ఇది ఫస్ట్ హంగర్ స్ట్రైక్ కూడా. సో ఇది మిల్ వర్కర్స్ అనమాట. అసలు ఇది ఎందుకు స్టార్ట్ అవుతుందంటే ప్లేగ్ బోనస్ కింద 50% అనేది బోనస్ ఇస్తామని ప్రామిస్ చేస్తారు మిల్ వర్కర్స్కి. కాకపోతే ఆ తర్వాత వరల్డ్ వార్ జరుగుతుంది కదా, అప్పుడే ఎండ్ అయి ఉంటుంది 14 to 18. సో ఇవ్వరనమాట. ఇతను కూడా ఒక మిల్ మిల్ ఓనరే అనమాట, వన్ ఆఫ్ ద ఓన్ అండ్ ఫ్రెండ్ ఆఫ్ గాంధీ కూడా. అయినా కూడా చూడకుండా గాంధీజీ గారు వచ్చి సత్యాగ్రహం అనేది స్టార్ట్ చేస్తారనమాట. హంగర్ స్ట్రైక్ చేస్తారు ఎలాగైనా ఇవ్వాలని. సో వాళ్ళు 20% ఇస్తామంటే గాంధీజీ గారు మీడియేట్ చేసి 35%కి సెటిల్ చేస్తారనమాట. సో మిల్ వర్కర్స్ కోసం జరిగిన స్ట్రైక్ ఇది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఖీడా సత్యాగ్రహ ఆఫ్ 1918. ఇది ఖీడా సత్యాగ్రహ గురించి అనమాట. ద ఖీడా సత్యాగ్రహ వాజ్ లాంచ్డ్ అగేన్స్ట్ ద బ్రిటిష్ డిమాండ్ ఫర్ హై ల్యాండ్ రెవెన్యూ డిస్పైట్ క్రాప్ ఫెయిల్యూర్ అండ్ ప్లేగ్ అవుట్ బ్రేక్. ద మూవ్మెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ మెయిన్లీ బై ద పటేదార్ పెజెంట్స్ ఆఫ్ గుజరాత్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీ. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇది కూడా 1918. క్రోనాలజీ గుర్తుపెట్టుకోండి. చంపారన్ జరుగుతుంది 1918లో, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ జరుగుతుంది అండ్ ఆల్సో ఖీడా సత్యాగ్రహ అనేది జరుగుతుంది అనమాట. గుజరాత్లో ఉంటుంది ఈ ప్లేస్ అనేది. అండ్ బోత్ స్టేట్మెంట్స్ కరెక్టే అనమాట. క్రాప్ ఫెయిల్యూర్ అయినప్పటికీ వీళ్ళ ల్యాండ్ రెవెన్యూ అనేది తగ్గించలేదన్నమాట. సో ఇక్కడ కరెక్ట్ అని అడిగారు కాబట్టి బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. వెన్ డిడ్ డిప్రెస్డ్ క్లాసెస్ గెట్ ది రిజర్వ్డ్ సీట్స్ ఇన్ ప్రొవిన్షియల్ అండ్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ బట్ దే వర్ టు బీ ఓటెడ్ ఇన్ బై ది జనరల్ ఎలక్టోరేట్? నవంబర్ 1932 అనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 1932లో మనకి పూనా ప్యాక్ట్ సైన్ అవుతుంది కదా, సో దాని తర్వాత వీళ్ళు జనరల్ ఎలక్టోరేట్ ద్వారానే ఎన్నుకోబడతారు. నెక్స్ట్ క్వశ్చన్. Gandhiji, aged dash, arrived in India in 1915 from South Africa. సో 1915లో గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వస్తారు కదా, అప్పుడు గాంధీజీ గారి ఏజ్ ఎంత అని అడుగుతున్నారు అనమాట. సో మనకి గాంధీ గారి డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీ అనమాట. సో ఎవరివైనా అంటే కొన్ని ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ గుర్తుపెట్టుకుంటే ఇలా యూజ్ అవుతుంది. సో 1869 చనిపోయారు కాబట్టి ఇక్కడ ఒక 30, 45, 46 అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ వీ హ్యావ్ ఫినిష్డ్ హౌ మెనీ క్వశ్చన్స్? 60 క్వశ్చన్స్. సో పీవైక్యూస్ అనేవి ఇంతకుముందు 50 చేసాం. సో టోటల్ 110 క్వశ్చన్స్ ఫ్రమ్ మోడర్న్ హిస్టరీ ఈజ్ completed. Very soon we will also complete all the PYQs from all the subjects. Okay? And that's all for this video. Emana doubts unte comment cheyandi, and if you like the video, you know what to do. Subscribe the channel, and thank you so much.